ఆ విధంగానే కలిసి బతకొచ్చు. అదే సొసైటీ చక్కగా ఆ తర్వాత రాబోయే తరమే కానీ చక్కగా ఉంటది అని చెప్పేసి అన్నాడండి. కాబట్టి ముందుగా హృదయంలో దేవుడు అంత జ్ఞానం పెట్టాడు. చివరికి కన్ఫ్యూషియస్ దేవుని గురించి చెప్పకపోయినా దీన్ని చివరికి దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకంటే కనుక ఈ హృదయంలో అటువంటి జ్ఞానాన్ని మంచి మనసాక్షిని పెట్టింది ఎవరికంటే దేవుడే కదా అని చెప్పేసి. సరే, మనసాక్షులు అందరూ కాకపోతే కనుక పూర్తిగా మాత్రం 100% మన సాక్ష్యం మంచిది చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి వాటికి కూడా పూర్తిగా తెలియదు. కానీ 500 BC కాబట్టి అండి ఆయనకి అంత దేవుని గురించి అంత తెలియదు, యేసుప్రభు గురించి తెలియదు, ఓల్డ్ టెస్టమెంట్ గురించి కూడా తెలియదు. అయితే అతను తెలిసిన విషయాలు మాత్రం చెప్పొచ్చాడు. హృదయంలో మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనల్ని మనం ఆచరణలో పెడితే మనం చక్కగా సహోదర భావంతో బతుకుతాం. అప్పుడు సమాజం బాగుంటుందని అన్నాడు. నెక్స్ట్ అండి, కన్ఫ్యూషియస్ హ్యాడ్ అన్ ఐడియా దట్ హీ కుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇంప్రూవ్ ద వరల్డ్. ప్రపంచాన్ని అంతటినీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఒక ఐడియా కన్ఫ్యూషియస్ కి ఉందండి. హీ ఫిగర్డ్ దట్ if each generation could be persuaded to benefit by the mistakes and achievements of the past, civilization would make immeasurable strides toward a better future. అది ఏం చెప్పాడంటే వరల్డ్ మనం ఇంప్రూవ్ చేయాలంటే కనుక ఏం చేయాలంటే మన ఫెయిల్యూర్స్ లో కానీ లేకపోతే మన అచీవ్మెంట్స్ లో కానీ మనం నేర్చుకుని పాస్ట్ దాన్ని బట్టి నేర్చుకుని సివిలైజేషన్ మనం పెంచుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే తప్పుల్ని మనము ఎందుకు తప్పు చేసావు, ఎలా జరిగింది అని చెప్పి ఒకసారి రెక్టిఫై చేసుకుంటే మనం బాగుపడిపోవచ్చు. మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మనము ఫ్యూచర్ లో బెటర్ గా మనం జీవించవచ్చు. అలాగే మన జనరేషన్ కూడా బెటర్ జనరేషన్ గా మారుతుంది అని చెప్పేసి అన్నాడు. చివరికి ఇంకో మాట చెప్పాడు, బట్ టు దట్ ఇట్ వాస్ నెసెసరీ ఫర్ ఇండివిజువల్స్ టు లివ్ ద గుడ్ లైఫ్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి జీవితాన్ని జీవించాలి. అలాగనే సొసైటీ ఇది ఏంటిది, అండ్ ఇట్ వాస్ ఈవెన్ మోర్ నెసెసరీ ఫర్ రూలర్స్ టు లివ్ ఎఫెక్టివ్లీ. రూలర్స్ అంటే అధికారులు కూడా మరి చక్కటి నీతి నియమాలు పాటించాలి. అప్పుడు గవర్నమెంట్ అధికారులు ఎప్పుడైతే కనుక నీతి నియమాలు పాటిస్తూ ఉంటారో అప్పుడు ఇండివిజువల్స్ నీతి నియమాలు కూడా పాటిస్తారు. అప్పుడు సొసైటీ అంతా బాగుపడుతుంది అని చెప్పేసి అన్నాడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. నౌ చదవండి బ్రదర్. వాట్ కెన్ ఎనీ రెజ్యూమ్ నెక్స్ట్ పారాగ్రాఫ్. Now what can any regime say about that? Where is the government who will oppose such a point of view without incriminating itself? Not even the communists can argue against that. It is like being against sin. There are simply no two ways about it. That was the secret of the greatness of Confucius. The things he said, the axioms, the aphorisms, and attitudes he expressed represented slumbering giants of truth in the heart of every man. అది ఏమంటున్నాడు? ట్రూత్ ఈస్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. కాబట్టి నిద్రపోతుంది, సంబరింగ్ అంటే నిద్రపోవడం అన్నమాట. నిద్రపోతున్నాయి కాబట్టి దాన్ని లేపండి అని చెప్పిస్తున్నాడు. అఫార్మన్స్ కానీ, యాక్సిమ్స్ కానీ, యాటిట్యూడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మారాలి, మంచి మార్గంలోకి రావాలి అని చెప్పి కనుక కమ్యూనిస్టులు కూడా ఎదిరించలేనటువంటిది చైనాలో ఉంది. ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్క్రిమినేటింగ్ అన్నాడు. ఇన్క్రిమినేటింగ్ అంటే అంటే క్రిమినల్స్ అనమాట. అంటే క్రిమినల్ రేట్ అనమాట. క్రైమ్ రేటు పెరిగిపోతున్నది చైనాలో. అలా పెరగకుండా ఉండాలంటే కనుక కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే కాదు, ఇవి ఇలాగ ఉండాలని చెప్పేసి చెప్పొచ్చు. ఏంటంటే కనుక హృదయంలో ఉన్నటువంటి మంచిదాన్ని, దేవుడు మంచిదాన్ని పెట్టాడు, సత్యాన్ని పెట్టాడు. ఆ సత్యాన్ని మనం అనుసరిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, అది ముందు విత్తనంలోనే ఉంటది అన్నమాట కదండి. అది బయటకు వస్తుంది అన్నమాట కదా. కాబట్టి దేవుడు కూడా మంచిదాన్ని లోపల పెట్టాడు, హృదయంలో పెట్టాడు. ఎక్కడో ఉందని చెప్పేసి అనుకోవద్దు, మన హృదయంలోనే ఉంది అని చెప్పేసి అంటాడు. ఓకే, బైబిల్ దీనికి వ్యతిరేకం చెప్తాడు. అంటే వ్యతిరేకం అంటే నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్మని చెప్తుంటాడు. హృదయం మోస్తుంది, ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పేసి అంటాడు. అయితే మనసాక్షి అనేది కొంతవరకు మంచి చెబుతుంది అని చెప్పేసి మనకు తెలుసు. అది రోమపత్రికలో కూడా పౌలు గారు చెబుతాడు 2 అధ్యాయంలో కదండి. కాబట్టి అయితే కొంతవరకే చెప్తుందండి. కానీ దీన్ని మాత్రమే అంతవరకు మాత్రమే ఈయన గ్రహించగలిగాడు. దాన్ని ఎగ్జాల్ట్ చేశాడు అన్నమాట. అంటే ఇన్నర్ నాలెడ్జ్, లేకపోతే కనుక హృదయంలో ఉన్నటువంటి దేవుడు పెట్టిన ఆ నాలెడ్జ్ ని మనం ఉపయోగించుకుంటే కనుక
అది సత్యాన్ని బోధిస్తుంది. ఆ సత్యాన్ని మనం అనుసరిస్తే సరిపోతుంది అని చెప్పేసి అండి. ఓకే, నెక్స్ట్ అండి, ట్రూత్ అబౌట్ ఏన్షియంట్ అండ్ మోడర్న్. ట్రూత్ బోత్. ఓకే, ఏన్షియంట్ అండ్ మోడర్న్ చదవండి. Although Confucius lived 2500 years ago, his teachings are strangely contemporary. Where he spoke to the people, the Asian ox carts rumbled by. Where he sat with his pupils, primitive torches shed their light over his classroom. And those who copied down his sayings made their copies by writing laboriously on papyrus sheets. Yet, what he said still sounds like truth that should be repeated on any television program today. ఇప్పుడు చైనాలో వచ్చేటువంటి టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో సాధారణంగానే ఈయన యొక్క కొటేషన్స్ అంటే కన్ఫ్యూషియస్ కొటేషన్స్ ఉపయోగిస్తూ ఉంటున్నారు చాలా మటుకి. అంటే అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు కదా కొటేషన్స్, అలాగా ఉపయోగిస్తున్నారు. ఈ కొటేషన్స్ అన్ని కూడా అప్పుడు పాపిరస్ షీట్స్ మీద కన్ఫ్యూషియస్ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళ యొక్క శిష్యులు, ఆయన యొక్క శిష్యులు రాశారంటండి. అప్పుడు మరి ఎద్దుల బళ్ళే ఉండేవి, టార్చెస్ ఉండేవి, ప్రిమిటివ్ టార్చెస్ ఉండేవి. ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వచ్చి జనాలు అలా కూర్చుని వింటూ ఉండేవారు అంటారు రూమ్స్ లో. ఆ మాటలన్నీ కూడా ఆ శిష్యులు రాశారు. పాపిరస్ షీట్స్ అంటే మన పేపర్ అనేది అక్కడికి వచ్చిన చైనాలోనే కనిపెట్టారు పేపర్ కదండి. పాపిరస్, ఆ పాపిరస్ అనే పదం నుంచి పేపర్ అనే మాట వచ్చింది. పాపిరస్ షీట్స్. ఓకే, కాబట్టి అప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా రాసిరన్న మాట. అప్పటికి ప్రింటింగ్ మెషిన్స్ లేవు కదండి, BC 500 కదా అది. ఓకే, నెక్స్ట్ అండి. Confucius said, government consists of the correct choice of officials. One must elevate the just men so that they can exert pressure upon the crooked men. For in this way, the crooked may be made straight. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే గవర్నమెంట్ చక్కగా ఉండాలి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. అప్పుడు చెడ్డవాళ్ళు ఒకవేళ గనక ఆఫీసులో ఉన్నా వాళ్ళు కూడా కరెక్ట్ అయిపోతారు అని చెప్పేసి అన్నాడు. ఇన్ దిస్ వే ద క్రికెట్ మే బి మేడ్ స్ట్రైట్ అన్నాడు. అంటే గవర్నమెంట్ గనక మంచి రూల్స్ పెట్టి మంచి వాళ్ళని అభివృద్ధి చేసుకుంటే ఒకవేళ చెడ్డ వాళ్ళు అక్కడక్కడ ఉన్నా వాళ్ళు కూడా మారిపోయి మంచి వాళ్ళు అయిపోతారు అని చెప్పేసి అన్నాడండి. నెక్స్ట్ అండి. Once when he was asked what made him most sad about the world, he said, the fact that virtue is not cultivated, the knowledge is not made clear, that people hear of duty and do not practice it, that those who know they are evil to do nothing to improve themselves. These are the things that make me sad. ఒకసారి ఈ కన్ఫ్యూషియస్ ని అడిగారట, నీకు బాధ కలిగించినటువంటి విషయం ఏదైనా ఉందా లోకంలో అని. అప్పుడు వెంటనే 4 విషయాలు చెప్పాడంటండి. ఒకటి, ద ఫ్యాక్ట్ దట్ వర్చ్యూ ఈజ్ నాట్ కల్టివేటెడ్. అంటే నీతి అనేది హైయెస్ట్ గుడ్ అనేది తెలుసున్నప్పటికీ కూడా దాన్ని కల్టివేట్ చేయట్లేదు జనాలు, అది బాధాకరంగా ఉంది. నీతి నియమాలను పాటించట్లేదు, అది బాధాకరంగా ఉంది అన్నాడు. రెండోది, నాలెడ్జ్ ఈజ్ నాట్ మేడ్ క్లియర్. నాలెడ్జ్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి నాలెడ్జ్ సంపాదించట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టండి. మూడోది, ద పీపుల్ హియర్ ఆఫ్ డ్యూటీ అండ్ డో నాట్ ప్రాక్టీస్ ఇట్. డ్యూటీ అంటే ఏంటి, డ్యూటీ ఎలా చేయాలి అని తెలుసుకుండా ప్రజలు దాన్ని తెలుసుకోవడాన్ని దాన్ని ప్రాక్టీస్ లో పెట్టట్లేదు, అంటే సరిగ్గా డ్యూటీ చేయట్లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించట్లేదు తెలుసుండి కూడా అన్నాడు. ఇక 2, 3, 4వది ఏంటంటే that those who know they are evil to do nothing, to improve themselves కదండి. వాళ్ళు తప్పు చేసాము లేదా తప్పులో ఉన్నాము అనే సంగతి తెలిసినప్పటికీ కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటలేదు. ఈ 4 నన్ను ఇబ్బంది పెట్టిని అన్నాడండి, లేదా బాధ పెట్టిని, లేదా నాకు బాధ అనిపిస్తున్నాయి ఇట్లు చూస్తుంటే అన్నాడు. ఏంటంటే కనుక, ఒకటి, నీతిని
పాటించట్లేదు, లేదా దాన్ని కల్టివేట్ చేయట్లేదు, దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు అంటాడు. రెండోది నాలెడ్జ్ అనే దాన్ని వాళ్ళు పక్కన నుంచి పట్టించుకోవట్లేదు. జ్ఞానం సంపాదించడం అనేది పక్కన పెట్టేశారు. జ్ఞానం అవసరం లేదనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నా కుమారుడు జ్ఞానం సంపాదించి నన్ను సంతోషపెట్టుమో అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. ఫస్ట్ మూలం అదే అనుకోండి. అయితే వెండి బంగారం కంటే జ్ఞానం ముఖ్యం. ఏమండి, విజ్డమ్ కి నాలెడ్జ్ కి తేడా అనుకోండి బ్రదర్, ఎంతో విలువైనది కదండి. వెండి బంగారం కంటే గొప్పది వెండి బంగారం ఇష్టమైన వస్తువులు ఏవి దానితో సాటి రావు, సమానం కాదంటాడు. కాబట్టి నాలెడ్జ్ లేదంటాడు. అది తర్వాత అదే క్లియర్ నాలెడ్జ్ లేదంటాడు. రెండోది ప్రజలు వింటున్నారే కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక పని దాన్ని మాత్రం ప్రాక్టీస్లు పెట్టట్లేదు. ఒక డ్యూటీ, ఒక విద్యుత్ ధర్మాన్ని నువ్వు ఎలా నివర్తించాలి, నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక ఇంట్లో, ఒక ఆఫీసులో పనిచేసే వ్యక్తిగా నువ్వు ఎక్కడ నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వహించాలో అలాగే యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ, బట్ యు ఆర్ నాట్ అట్ ఆల్ డూయింగ్ దట్ అని చెప్పి అది ఒకటి చెప్పాడు. ఆ తర్వాత ఏదైతే కనుక తప్పు అయిందో ఆ తప్పును సరి చేసుకుని మనం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి చెప్పాడు. ఈ 4 మాటలు మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ అండి, ఆల్దో కన్ఫ్యూషియస్ చదవండి బ్రదర్. Although Confucius lived in the days of feudalism 500 years before Jesus, he sounds as if he already suspected the coming of Christian faith so far as its ethics are concerned, but he never wanted to start a religion. చూడండి, ఇక్కడ కన్ఫ్యూషియస్ లివ్డ్ బిఫోర్ Jesus Christ 500 years. Okay, at 500 years before Confucius lived in China. అయితే ఆయన మాటలు క్రిస్టియన్ ఫెయిత్ కి దగ్గరగా ఉంటాయండి. కొన్ని మాటలు అలా మాట్లాడు. బట్ హీ నెవర్ వాంటెడ్ టు స్టార్ట్ ఏ రిలీజియన్. అలాగని చెప్పేసి ఆయన ఎథిక్స్ బోధించిన, మంచి మంచి జ్ఞానయుక్త మాటలు బోధించిన, అతను ఒక ప్రవక్త అని చెప్పేసి అతను చెప్పుకోలేదు. అలాగే నేను ఒక మతాన్ని స్థాపించానని కూడా చెప్పుకోలేదు. కానీ మంచి టీచర్గా మాత్రం అతడు ఉండటానికి ఇష్టపడ్డాడండి. మంచి ఐడియల్ పర్సన్ గా ఉన్నాడు, మనం ఆల్రెడీ చూసాం కదండి. ఓకే, వరల్డ్ నేను ఇంప్రూవ్ చేయాలి అనే ఒక టార్గెట్ కలిగి ఉన్నాడండి అతను. ఓకే, అది ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశంలోనే అతను పుట్టడం, అతను ఇలాంటి టీచింగ్ చేయటం చాలా బాగానే ఉన్నది. కాబట్టి క్రిస్టియన్ ఫెయిత్ కి దగ్గరగా ఉండేటట్లుగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. అదండి, అదేమో క్రిస్టియన్ ఫెయిత్ దగ్గరగా వస్తుందని చెప్పేసి అతనికి అనిపించిందా అని చెప్పేసి, అతనికి అలా తోచిందా అని చెప్పేసి అన్నట్టు కూడా ఈ పారాగ్రాఫ్ లో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే క్రిస్టియన్ ఫెయిత్ లో ఉన్న నియమ నిబంధనలు, లేకపోతే కనుక విధి విధానాలు, యేసుక్రీస్తు యొక్క బోధలు దీనికి తెలిసినే ముందుగానే అన్నట్టుగా ఇతను మాట్లాడాడు అని చెప్పేసి మనం ఈ పారాలో చూస్తాం. You speak of serving gods, he once remarked to his followers, but how shall you serve gods when you have not yet learned how to serve men? నువ్వు చూడండి ఎంత చక్కటి మాట చెప్పుకొచ్చాడు. దేవుని గురించి చెప్పమని చెప్పేసి అంటే, దేవునికి ఎలాగా పరిచర్య చేయాలి, దేవుని ఎలా సేవించాలి అని అడిగితే, బట్ హౌ షాల్ యూ సర్వ్ గాడ్స్ వెన్ యూ హ్యావ్ నాట్ యట్ లెర్న్డ్ హౌ టు సర్వ్ మెన్. మనుషుల్ని ప్రేమించడమే మీకు రాలేదు, మనుషుల్ని సేవించడం లేకపోతే మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదండి వివేకానంద. అయితే ఇటువంటి మాటలను పెట్టారన్నమాట. ఇలాంటి గొప్ప గొప్ప కొటేషన్స్ విని వివేకానంద మాట చెప్పేటువంటి బహుశా. కాబట్టి సర్వింగ్ మ్యాన్ ఈజ్ నాట్ సర్వింగ్ గాడ్. మనం దాన్ని నమ్మండి. కాకపోతే ఒకటి, వీ హావ్ టు సర్వ్ మ్యాన్. ఇప్పుడు దేవుని మనం కొలుస్తున్నామంటే దేవుని రూపంలో ఉన్నటువంటి మనిషిని కూడా మనం ప్రేమించాలి, అది కరెక్టే. 10 ఆజ్ఞలు ఉన్నాయండి. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, దేవుని కొరకు చేసేవి. ఒకటి, నీ దేవుడిని యెహోవా తప్ప నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలను చేయకూడదు. 3వది ఏంటండి, వ్యర్థంగా ఉచ్చరించవద్దు దేవుని నామాన్ని. 4వది సబ్బాత్ దినాన్ని ఆచరించాలి, దేవుని కనపరచాలి కదండి. ఇక 5వది నీ తల్లిదండ్రులు సన్మానించము. 6వది విచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, నీ పొరుగు వారి మీద సాక్ష్యం చెప్పవద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు. ఈ 6 కూడా మానవులకు సంబంధించినవే. అంటే మనిషి ఇంకొక మనిషికి ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకోకుండా, లేకపోతే ఎటువంటి ప్రాబ్లం సృష్టించుకోకుండా ఉండటానికి, ఎటువంటి ఎలాగా డిస్టర్బ్ చేయకోకుండా ఉండటానికి ఈ 6 కూడా
మనిషి తోటి మనిషికి చేసే విషయంలో చేయవలసింది ఇచ్చాడు దేవుడు 6. ముందు 4 మాత్రం దేవుని విషయంలో చేయవలసింది చెప్పాడు. కాబట్టి ఎక్కువ సూత్రాలు మనుషుల మధ్యన సంబంధాలు పెరగటానికి, లేకపోతే కనుక సొసైటీ సమాజం చక్కగా ఉండటానికి, మరి తల్లిదండ్రులు సన్మానించము, అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. తల్లిదండ్రులు ఏం చెప్తే అది విను, ఆ తర్వాత నువ్వు వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు అంటే మరి అలాగుంటే మంచి సొసైటీ ఏర్పడుతుంది కదండి. అటువంటి నీతి నియమాలు మనకు 6 వీటిల్లో ఉంటది, 6 ఆజ్ఞల్లో ఉంటాయి. దాన్ని ఎలాబరేట్ చేసి నిర్గమకాండమే లేవికాండమే కానీ ఇక మిగిలినటువంటి పుస్తకాలైనా కానీ చక్కగా రాయబడ్డాయి, దాని గురించి చెప్పారు కదండి. సరే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కనుక మనుషుల్ని సేవించడం, లేకపోతే మనుషులకి సపరేలు చేయటం, పరిచయం చేయటం, మనుషుల్ని హత్య చేయకోకుండా బ్రతకండి, అది నేర్చుకోండి ఫస్ట్. దేవుని సేవించడం ఆ తర్వాత అని చెప్పేసి అన్నాడు అన్నమాట. ఎవరో కన్ఫ్యూషియస్. ఇంకేమన్నాడండి కన్ఫ్యూషియస్? దే ఆస్క్డ్ హిమ్ అబౌట్ హిస్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ హీ రిప్లైడ్, we do not yet know about the present life. మనకు అసలు ప్రెసెంట్ లైఫ్ గురించి తెలియదు, ఇంకా లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి అడుగుతున్నారు మీరు. హౌ కెన్ వీ నో అబౌట్ డెత్? ఇక మరణం గురించి, మరణం తర్వాత జీవితం గురించి ఎలా తెలుస్తుంది మనకి? ముందు ఈ జీవితం గురించి ఆలోచించి తెలుసుకోండి ముందు అని కొంచెం చిరాగ్గా అన్నాడండి. ఎందుకంటే ప్రజలు వింటలేదండి, అది విషయం. కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా రాబోయే జీవితం గురించి కాదు కానీ ముందు ప్రెసెంట్ లైఫ్ ఎలా జీవించాలి తెలుసుకోండి అని. అది మంచి మాట. ప్రజెంట్ లైఫ్ గురించి ఆలోచించట్లేదు. అసలు ప్రజెంట్ లైఫ్ ఇష్టానుసారంగా జీవించి మేము పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటారు కొంతమంది. బ్రహ్మపరిచే ఆత్మ చేత నడిపించబడుతుంది క్రిస్టియన్స్ లో కూడా. బ్రహ్మపరిచే ఆత్మ, వాళ్ళు రక్షించబడలేదు, వాళ్ళ దేవుని నమ్మలేదు పూర్తిగా. అసలు యేసుప్రభువు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. దేవుడు అంటే అంటాడు కదా, పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు కానీ మరి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నారు. అంటే నిజంగా భక్తి లేనటువంటి వారుగా ఉంటున్నారు. నేతి బీరకాయలు లేదన్నట్టుగా క్రిస్టియన్ అని పేరు తప్ప క్రీస్తు లేనటువంటి జీవితాలు ఉన్నాయి. ఏమంటే ఆ విధంగా ప్రజెంట్ లైఫ్ లోనే వాళ్ళకి ఒక క్రిస్టియన్ గా జీవించలేనప్పుడు ఆ తర్వాత జీవితం గురించి వాళ్ళు సరే. ఇక్కడ విషయం ఏంటంటే కనుక కన్ఫ్యూజ్ చెప్పింది అంటే కనుక ఇక్కడ అసలు ప్రజెంట్ లైఫ్ సరిగా లేదు, నీకు ముందు ప్రజెంట్ లైఫ్ చక్కగా జీవించు, ఆ తర్వాత జీవితం గురించి ఆలోచిద్దాం అని అన్నాడు. నెక్స్ట్ దే వాంటెడ్ ఎ డెఫినేషన్ ఆఫ్ ఎ జెంటిల్మ్యాన్ అండ్ హీ టోల్డ్ దెమ్ ఎ జెంటిల్మ్యాన్ ఈజ్ వన్ హూ ఈజ్ troubled by his shortcomings. జెంటిల్మ్యాన్ అంటే ఎవరంటే షార్ట్ కమింగ్స్ చేత ఎప్పుడు కూడా ట్రబుల్ చేయబడిన వాడు అన్నాడండి. ఇది కొంచెం వింతగానే ఉంది కానీ కరెక్ట్ ఇది. ఎట్లాగంటే ఏ జెంటిల్మ్యాన్ ఈజ్ వన్ హూ ఈస్ ట్రబుల్డ్ బై హిస్ షార్ట్ కమింగ్స్. ఎప్పుడు కూడా మరి అతనికి ఏదో ఒక నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు కదండి. అలాగా ఇది చెప్పాడు అనమాట. ఏ జెంటిల్మెన్ ఈజ్ వన్ హూ ఈస్ ట్రబుల్డ్ బై హిస్ షార్ట్ కమింగ్స్. అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. అయితే చచ్చిన చేప ఎదురెదలేదు, బతికిన చేప ఎదురెత్తదండి. కాబట్టి ఈ షార్ట్ కమింగ్స్ అన్ని కూడా అంటే కష్టాలు వస్తున్నాయని చెడు మార్గంలోకి వెళ్ళేవాడు కాదు నీతిమంతుడు. కష్టాలను ఎదుర్కొంటూ మంచి జీవితాన్ని జీవించేవాడే జెంటిల్మ్యాన్ అని చెప్పేసి అన్నాడు మాట్లాడి. నెక్స్ట్, he said he had been summoned to be a transmitter of truth. He said he had been summoned to be a transmitter of truth. నేను ట్రూత్ ని, సత్యాన్ని చెప్పడానికి నేను వచ్చాను, లేదా నేను చెప్పడానికి నేను ఉన్నాను అని చెప్పుకున్నాడండి. దట్ వాస్ ద వాట్ హీ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి. నేనే సత్యాన్ని, లేదా సత్యాన్ని బోధిస్తున్నాను నేను అని చెప్పేసి అన్నాడు. హీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ సెట్టింగ్ హిమ్సెల్ఫ్ అప్ యాజ్ వన్ హూమ్ ద గాడ్స్ హ్యాడ్ fashioned. Being a Shankara, a Buddha, a Zoroaster, or a Moses was far from his mind. వాళ్ళ గురించి ఈయన తెలియకపోయినా సత్యం గురించి ఎంతో కొంత బోధించాలి అనే ఆరాటం ఇతనిలో ఉన్నదన్నమాట. ఇప్పుడు శంకర గాని, బుద్ధ గాని, జొరాస్టర్ గాని ఎంతో కొంత దేవుడి గురించి, లేకపోతే సమాజ శ్రేయస్సు కోసం చెప్పారు కదా, మాట్లాడారు కదా. అట్లాగా ఈయన మాట్లాడాడు అని చెప్పేసి. అంటే అప్పటికి తెలియదు అన్నమాట. బుద్ధ కూడా అదే టైం అనుకోండి. శంకర్ అయితే కనుక ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ అంటే ఏడీలో. జొరాస్టర్ కూడా బీడీలో, అది బీసీలో అండి. ఓకే, కానీ తెలియదు. మోసెస్ కూడా అంతే. ఓకే, అయితే విషయం ఏంటంటే కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, వాళ్ళ గురించి తెలియపోయినప్పటికీ కూడానే వాళ్ళలాగా ఈయన ఒక చక్కటి సిద్ధాంతాలు తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటున్నాడు మాట్లాడు. ట్రూత్ గురించి, సత్యం గురించి. యేసు ప్రభు కూడా నా మాటలు సత్యం, నేను ఆకాశం భూమి గతించి నా మాటలు గతించు అన్నాడు.
అలాగే తప్పులు లేవు అన్నాడు. సున్నా కానీ ఆ పొల్లు కానీ తప్పిపోవు అన్నాడు. ఏమంటే ఏ మనిషి కూడా అలా చెప్పలేదు. అలాగే ఈయన కూడా చెప్పలేదు. కన్ఫ్యూషియస్ కూడా నా మాటలు అంత సత్యం చెప్పలేదు, కానీ నేను సత్యాన్ని చెప్తున్నాను అని చెప్పేసి మాత్రం చెప్పాడు అంతేనండి. అతను ప్రాఫిట్ అని చెప్పేసి కూడా చెప్పుకోలేదు, లేకపోతే నేను ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి కూడా చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ కన్ఫ్యూషియస్ వాస్ బార్న్. చదవండి బ్రదర్, అది లాస్ట్ పారాగ్రాఫ్. కన్ఫ్యూషియస్ వాస్ బార్న్. Confucius was born unheralded in the province of Lu in district of Changping in the city of Chao in 551 BC. His father was 70-year-old soldier and the family name was Kung. His mother was Xing Ti Sai and he was named Chiu Kung. The principal thing that set him apart from other youth was his lust for learning and a precociousness that showed up in music, poetry, philosophy at an early age. The only characteristic that marked him as unusual was that he believed the man is inherently good, that goodness always outweighs the conqueror's evil, and the property is a cardinal. Propriety is a cardinal virtue. Another quality that was exceptional was his insistence that a man must practice what he proclaims, or else his proclamations are in vain. Therefore, he tried especially hard to live the good life. ఈ పారాగ్రాఫ్ లో మనకి చాలా మటుకు అర్థమైపోయిందండి అసలు కన్ఫ్యూషియస్ అంటే ఎవరు అనేది కదండి. అతను ఎవరికి పుట్టాడండి? 70 హిస్ ఫాదర్ వాజ్ 70-year-old soldier అంట. ఓకే, ఎక్కడ పుట్టాడంటే లూ అనే సిటీలో పుట్టాడు. చాంగ్ పింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ చౌ. ఓకే, లూ అనేది ఒక ప్రావిన్స్, ఒక డిస్ట్రిక్ట్, అదొక సిటీ ఏమో చాంగ్ పింగ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ చాంగ్ పింగ్. అంటే చైనాలో ఈ పేర్లు మనం తిరగలేండి. లూ అనేది, ఆ తర్వాత చాంగ్ పింగ్, ఆ తర్వాత చౌ అనే సిటీలో 551 BC-లో పుట్టాడు. హిస్ ఫాదర్ వాజ్ 70-year-old soldier. ఆయన సోల్జర్ అన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ నేమ్ వాజ్ కుంగ్. కుంగ్ అన్నమాట అండి ఫ్యామిలీ నేమ్, సర్ నేమ్ ఇది. హిస్ మదర్ వాజ్ చింగ్ సాయ్ అండ్ హీ వాజ్ నేమ్డ్ చిఓ కుంగ్. అలా చదవాలి, చిఓ కుంగ్. మనకు రాలేదు, చిఓ కుంగ్ అన్నమాట. ఇట్లా పేరు అది. ఎందుకని కన్ఫ్యూషియస్ అనే పేరు ఎవరు పెట్టారంటే మనకి చైనా, ఇప్పుడు చైనీస్ నేర్చుకోవాలి మనం అన్నమాట. ఇప్పుడు అది విషయం. కుంగ్ అనాలి. మీరే నేర్పాలి సార్ అది. అయిపోయి నాకు అసలు రాదు. కూడా అట్లాగే ఉంటది అన్ని. అది ఎలాగుంటది అంటే కనుకండి, టీలు కేలు ఇలా రాత్రి ఎలాగుంటది అలాగుంటది భాష అంతా కదా. ఓకే, నెక్స్ట్ అండి ఈయన పేరు అదండి చివు కుంగ్. అతని పేరు అది కన్ఫ్యూషియస్ పేరు. అయితే కన్ఫ్యూషియస్ అనే పేరు ఎవరు పెట్టారంటే మన క్రిస్టియన్ బ్రదర్స్ పెట్టారన్నమాట. జెస్యుయిట్స్ తెలుసు కదండి, సొసైటీ ఆఫ్ జీసస్. అదే అక్కడ ఇప్పుడు మన సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ఉంది కదండి, మన లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ గేట్ కాడ ఆ పక్కన ఉంటుంది అనమాట, రైట్ సైడ్ లో జెస్యుయిటర్ ఉంటది. అంటే జెస్యుయిట్స్ అనమాట, సొసైటీ ఆఫ్ జీసస్ అనమాట. వాళ్ళు అంటే వాళ్ళందరూ సొసైటీ ఆఫ్, అంటే ఈయన ఉన్నాడు కదండి, ఎవరు, లయోలా, ఇగ్నేషియస్ లయోలా. ఆయన స్టార్ట్ చేసుకొచ్చారు అన్నమాట. మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా కౌంటర్ రిఫర్మేషన్ తీసుకొచ్చారండి. ఆ కౌంటర్ రిఫర్మేషన్ లో పార్టీ గొప్ప ఉద్యమం తీసుకొచ్చింది ఈ జెసువైట్ మిషన్. అంటే సొసైటీ ఆఫ్ జీసస్ అనబడిన లయోలా, ఇగ్నేషియస్ లయోలా ప్రారంభించినటువంటి ఈ సొసైటీ ఆఫ్ జీసస్ అనేదండి. దాన్ని జెసువైట్స్ అని చెప్పేస్తున్నారు. సరే, వాళ్ళు పెట్టినటువంటి ఈ చూ క్యూంగ్ కి కన్ఫ్యూజన్ అని పేరు పెట్టారు. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ థింగ్ దట్ సెట్ హిమ్ అపార్ట్ ఫ్రమ్ ద యూత్ వాజ్ లెర్నింగ్ అండ్ ప్రికాషియస్నెస్ అండి. ఎప్పుడు జాగ్రత్తగా ఉండేవాడట. ఆ తర్వాత చాలా నేర్చుకోవడానికి ఇష్టపడేవాడటండి. మంచి మ్యూజిషియన్ అనమాట, మంచి పోయిట్ అయినా, మంచి ఫిలాసఫర్ అయినా, ఇట్లాగ ఎదిగాడు అన్నమాట. నేను బాగా నేర్చుకున్నాడు ఆయన. అది ద ఓన్లీ క్యారెక్టరిస్టిక్ దట్ మార్క్డ్ హిమ్ అన్యూజువల్
బిలీవ్డ్ దట్ మ్యాన్ ఈస్ ఇన్హెరిటెడ్లీ గుడ్. ఇదండి ఈయన అన్యూజువల్ గా గ్రహించింది ఏంటంటే కనుక ఇన్హెరిటెడ్ గానే, అంటే బై బర్త్ తోనే మనలో నీతి అనేది దేవుడు ఉంచాడు, హృదయంలో ఉంది, దాన్ని ప్రాక్టీస్ లో పెట్టడమే అని అన్నాడండి. గుడ్నెస్ ఆల్వేస్ అవుట్ వెయింగ్ అండ్ కాన్కర్స్ ఈవిల్. ఎప్పుడైతే కనుక ఆ గుడ్నెస్ అనే దాన్ని మనము ఫాలో అవుతామో అప్పుడు ఈవిల్ ని మనం కాన్కర్ చేయగలుగుతాం, చెడుని మనము జయించగలుగుతాము అని చెప్తున్నాడండి. ఇంకేమంటే కనుక ప్రొప్రియాటీ అంటే ఈజ్ ఎ కార్డినల్ వెర్చ్యూ అన్నాడు. ప్రొప్రియాటీ అంటే ఏంటంటే హైయెస్ట్ గుడ్ అన్నమాట. ప్రొప్రియాటీ అంటే మోరల్స్, రూల్స్ ఆఫ్ బిహేవియర్ అని. ప్రొప్రియాటీ అంటే రూల్స్ ఆఫ్ బిహేవియర్. ఆ మోరల్స్ మనము కనుక కల్టివేట్ చేస్తూ ఆ వర్చ్యూని మనం జీవితాన్ని జీవిస్తే గనక అవి మనల్ని మంచి వాళ్ళుగా చేస్తాయి, సమాజానికి ఆదర్శవంతులుగా చేస్తాయి వాళ్ళని అని చెప్పారు. అనదర్ క్వాలిటీ దట్ వాజ్ ఎక్సెప్షనల్ వాజ్ ఈజ్ ఇన్సిస్టెన్స్ దట్ ఏ మ్యాన్ మస్ట్ ప్రాక్టీస్ వాట్ హీ ప్రొక్లైమ్స్. ఏదైతే గనక మనిషి బోధిస్తున్నాడో లేదా ఇతరులకు చెప్తున్నాడో, మనం ఇతరులకి చిన్నపిల్లలకి చెప్తున్నా సరేనండి, బోధించేటువంటి డయాస్ నుంచి పులిపెట్టి నుంచి బోధించాలని ఏమీ లేదు. మనం ఇతరులకు ఏదైతే చెప్తున్నామో పేరెంట్స్ గా కానీ ఫ్రెండ్స్ గా కానీ మరి పెద్దోళ్ళుగా కానీ మనం చెప్తున్నామో అది మనం ప్రాక్టీస్ లో పెట్టాలన్నాడు. యేసుప్రభు కూడా చెప్పాడు కదండి, ఎవరైతే గనక మరి బోధించి కొన్ని విషయాలు తప్పిపోతారో అటువంటి వాళ్ళు చాలా తక్కువ అని చెప్పాడు కదండి. ఏమంటాడండి బైబిల్లోని యేసుప్రభు ఏమన్నాడు? ఇతరులకు బోధించి తప్పిపోవటం మంచిది కాదని చెప్పేసి అన్నాడు. 5వ అధ్యాయం అనుకుంటాను మత్తయి సువార్తలోని. ఏమంటే కాబట్టి మనం ఏదైతే కనుక చెప్తున్నామో అది ప్రాక్టీస్ చేయాలి, ఏదైతే చెప్తున్నామో దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసి దాన్ని చెప్పాలి. అది లేకపోతే అది వేస్ట్ అని చెప్పేసి అన్నాడు. నువ్వు చెప్పుకోవడం ఉపయోగం లేదు, నువ్వు ప్రాక్టీస్ చేయలేనప్పుడు నువ్వు చెప్పడం కూడా నువ్వు అరుగుడు కాదు అన్నాడు. హీ ట్రైడ్ ఎస్పెషల్లీ హార్డ్ టు లివ్ ద గుడ్ లైఫ్. అతను గుడ్ లైఫ్ లాంటి మంచి జీవితాన్ని జీవించడానికి చాలా ప్రయాసపడ్డాడండి, చాలా కష్టపడ్డాడండి. ఎవరు ఏమనుకున్నా సరే ఒక నీతిమంతుడిగా, ఒక మంచివాడిగా బ్రతికాడు అన్నమాట. ప్రజలు అతను అప్రిషియేట్ చేశారు అతని జీవితాన్ని. అంతే కాబట్టి అతని మాటలు కానీ అతని లైఫ్ కానీ ఎప్పటికీ కూడా మనుషులు గుర్తించుకుంటున్నారు. చైనీస్ గుర్తించుకుంటున్నారు. 60 కోట్ల మంది, మరి వాళ్ళ జనాభా 140 లక్షలు, 140 కోట్లు కదండి. అంటే దగ్గరగా ఒక 50% వాళ్ళకి ఉన్నారు వాళ్ళు. ఓకే సరే, నెక్స్ట్ అండి. బియాండ్ దిస్ చదవండి బ్రదర్. Beyond this, he was quite an ordinary man. It is even said, though there is some question about it, that he married at 19 and was father of a son. He served the prominence of Lu in various capacities, and following the death of his mother, went into mourning for 3 years, as was the custom. Correct. As was the custom. He must have been an exceptionally sensitive person, for it is said he captured the moods of people who came to him for advice and had great respect, as wise men do for what went on in the other person's mind. ఓకే, ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే అతనికి పెళ్లి అయిందని, ఒక కుమారుడు ఉన్నాడని, ఆ తర్వాత తల్లి చనిపోతే 3 సంవత్సరాలు ఏడ్చేటట్టండి. మరి అది ఒక సిస్టమ్ అన్నమాట. మరి అక్కడ 3 సంవత్సరాలు ఏడటం. ఆ తర్వాత అతను చాలా సెన్సిటివ్ గా ఉండేవాడని, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అంటే మైండ్ రీడర్స్ అంటే చూసరి వాళ్ళ మైండ్ లో ఏముందో కూడా చెప్పగలిగేవాడంట. అంతలాగా వాళ్ళ మైండ్ అర్థం చేసుకుని వాళ్ళకి చక్కటి సలహాలు ఇస్తూ ఉండేవాడంట నేను కన్ఫ్యూషియస్. అది అన్నమాట అండి. అది కొంచెం డైలమాలో ఉన్నది. పెళ్ళి అయిందా, కుమారుడు ఉన్నాడు, ఆ తర్వాత తల్లి చనిపోతే ఇలా జరిగిందా అని చెప్పేసి, అయినప్పటికీ కూడా చాలా మటు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఈ రైటర్ నమ్మినట్టున్నాడు భవిష్యత్తు రాశాడండి. అది విషయం. ఆ తర్వాత మంచి సెన్సిటివ్ మ్యాన్, ఇతరుల యొక్క ఆలోచనలు కూడా చక్కగా అర్థం చేసుకోగలడు, ఇతరుల మైండ్ ని చక్కగా రీడ్ చేసి మంచి సలహాలు ఇవ్వగలిగేటట్లుగా ఉండేవాడు అన్నమాట. నెక్స్ట్ ఏమన్నా were he living were living today, was he or sorry, there was a printing mistake.
Correct అండి. were he living అంటే ఇప్పుడు బ్రతికుంటే. ఇప్పుడు ఉంటే Okay. కనుక Okay, thank you. ఇఫ్ ఐ వర్ కింగ్, నేను రాజు అయిన ఉంటే అంటారు కదా, అలాగంటే. Okay. I Were was the he king. living were he living today, he would no doubt have a syndicated column captioned Confucius says. A minister friend who was a reputation for personalizing religion and who has written books on the subject claims he has gotten many sound ethical ideas from the sage of Lu. He says that Confucius was the first to tell a man that the more he meditates upon good thoughts, the better will be his world and the world at large. This, my friend contends, is as modern and a psychological sound as the power of positive thinking. ఓకే రండి. ఇక్కడ were he living today, he would no doubt have a syndicate of column captioned Confucius says. Confucius says. ఈ మాటలు ఎక్కువగా కనపడతా ఉంటాయి, వినపడతా ఉంటాయి, చెప్తూ ఉండేవాళ్ళు. లేకపోతే కనుక ఆ మాటలు వినపడతా ఉంటాయి ఇప్పటికి కూడా. ఆయన మాటలు ఉన్నట్టుగానే ఆయన చెప్పాడు, ఆయన ఇంకా ఉన్నాడు అన్నట్టుగానే ఆయన మాటలు అలాగా వినపడుతున్నాయి అంటారు. నెక్స్ట్ అండి, ఏ మినిస్టర్ ఫ్రెండ్ హూ హ్యాస్ ఎ రెప్యుటేషన్, a minister friend and who has a reputation for personalizing religion and who has written books on the subject claims he has gotten many sound ethical ideas from the sage of Lu. ఈ బుక్ రాసినటువంటి వ్యక్తి అండి, ఏ మినిస్టర్ ఫ్రెండ్. ఆయన చెప్తున్నాడు ఏంటంటే కనుక ఫర్ పర్సనలింగ్ రిలీజియన్ హూ హ్యాస్ రిటన్ బుక్స్ ఆన్ ద సబ్జెక్ట్ క్లెయిమ్స్ హీ హ్యాస్ గాటన్ మెనీ సౌండ్ ఎథికల్ ఐడియాస్ ఫ్రమ్ ద సేజ్ ఆఫ్ లూ. సేజ్ ఆఫ్ లూ అంటే ఎవరండి? ఈయనే. అంటే లూలో పుట్టాడు కదా, లూ సిటీలోని. అదనమాట అండి, లూ ప్రావిన్స్ లో పుట్టాడు. ఆ లూలోనే చాలా ఉద్యోగాలు చేశాడని చెప్పేసి మనం లాస్ట్ కూడా మనం చదువుకున్నాం కదండి. అయితే ఇతను చాలా చాలా మంచి మంచి మాటలు మాట్లాడాడు. ఎథికల్ ఐడియాస్ అతని చాలా చక్కగా నేను రాసుకున్నాను నా పుస్తకంలోని అని చెప్పేసి అన్నాడండి. ఓకే, దాన్ని పర్సనలైజింగ్ రిలీజియన్ హూ హ్యాస్ రిటన్ బుక్స్ ఆన్ ద సబ్జెక్ట్ అంటే అతను ఒక మతానికి సంబంధించినటువంటి విషయాలు రాసినట్టుగా ఆ విషయాలు మతానికి, ఒక మతంలో ఉండవలసినటువంటి విషయాలు అవి. చూడండి, ప్రతి మతంలో కూడా ఎథిక్స్ ఉంటాయండి, హ్యుమానిటీ అనేది ఉంటుందండి. హ్యూమనిజం అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే దెర్ ఇస్ నో రిలీజియన్ వితౌట్ హ్యుమానిటీ కదండి. ఇప్పుడు మానవత్వం లేకుండా మతం అనేది ఉండదు కదండి. దాని గురించి ఏదో విషయాలు మనం ఎథికల్ గా చెప్పుకున్నాం కదా. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు మాత్రమే దేవునికి సంబంధించినవి, మిగిలిన 6 ఆజ్ఞలు తోటి మనిషికి సంబంధించిందే కదండి. తోటి మనిషి విషయంలో చేయవలసిందే అది 6 ఆజ్ఞలు కూడా. మరి అట్లాగా కన్ఫ్యూషియస్ కూడా మాట్లాడిన మాటలు నేను ఒక మా పుస్తకాలు రాశాను. ఆయన మాటలో చాలా మాటలు నేను రాశాను అని చెప్పేసి అంటున్నాడు. హీ సేస్ దట్ కన్ఫ్యూషియస్ వాజ్ ద ఫస్ట్ టు టెల్ ఎ మ్యాన్ that the more he meditates upon good thoughts, the better will be his world and the world at large. ఎవరైతే కనుక ఎక్కువగా గుడ్ థాట్స్ మీద మెడిటేట్ చేస్తూ ఉంటారో వాడు ఇంకా బెటర్ అయిపోతూ ఉంటాడు, ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు, వాడి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంతే కదండి, మెడిటేషన్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేది అందుకోసమే. ఒక గుడ్ థాట్ తీసుకుని దాని గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా గుడ్ థాట్స్ రావడానికి అనమాట, గుడ్ ఐడియాస్ రావడానికి. ఇప్పుడు బుద్ధుడు అలాగే ఆలోచించాడు. మనం ఎక్కువగా కోపడిన ప్రాబ్లమే, అసలు కోపం లేకుండా ఉన్న ప్రాబ్లమే. కాకపోతే తగినంతగా కోపడాలి అంతే. అలాగే ఎక్కువగా తినకూడదు, తక్కువగా తినకూడదు, మిడిల్ గా ఉండాలి. అన్ని కూడా మిడ్ పాత్ని చూస్ చేసాడు. ఆ తర్వాత దానికోసం మరి 8 fold పాత్ర కూడా తీసుకొచ్చాడు. రైట్ లివింగ్, రైట్ స్పీచ్, ఇట్లా తీసుకొచ్చాడు కదండి బుద్ధుడు. ఇవన్నీ కూడా మెడిటేషన్ లోనే అతను సంపాదించుకున్నాడండి, తెలుసుకున్నాడు అన్నమాట. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా అవసరం మనిషికి. తన యొక్క హృదయంలో ఉన్నటువంటి థాట్స్ ని బయట పెట్టుకొని చక్కగా ఆ యొక్క ఐడియాస్ ని, ఆ ట్రూత్ ని మనం ఇతరులకి చెప్పాలి అని చెప్పేసి అనేవాడు. కాబట్టి మెడిటేషన్ ద్వారానే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఆలోచనలు. అప్పుడు మనమే కనుక పొరపాటు చేసామనుకోండి, మనం ఒకసారి ఆలోచించామనుకోండి, ఒంటరిగా కూర్చొని ఆలోచించామనుకోండి, అరే పలానా చోట తప్పు చేశారే, ఈ మాట అనకూడదు కదా, అసలు పొరపాటు ఇది చేశాను, దీన్ని బట్టి చేశాను కదా, అది అసలు ఇక్కడికి వెళ్ళటమే తప్పు, అసలు ఈ మాట ఇంకా తప్పు.
అని దీన్ని ఎన్నుకోవటమే తప్పయింది అని చెప్పేసి మనము రూట్ కాజ్ తెలుసుకుంటాం అనమాట అండి. అందుకని ప్రశాంతంగా ఆలోచించు అని చెప్పి అంటారు. లేకపోతే ఒంటరిగా ఉండి నువ్వు ఆలోచించు, నీకు ఎవరు చెప్పనవసరం లేదు, ఒకసారి నువ్వు ఆలోచించాలంటారు. అందుకని ఆలోచించడం అంటే అదే మెడిటేషన్ అనమాట. గుడ్ థాట్స్ మీద మనం మెడిటేట్ చేస్తే ఇంకా మనం బెటర్ అవుతాము అని చెప్పేసి ఈయన చెప్పాడు అనమాట. ఆ తర్వాత దిస్ ఈస్ మై ఫ్రెండ్ కమాండ్స్ ఈస్ యాజ్ మోడర్న్ అండ్ యాజ్ ఎ సైకలాజికల్లీ సౌండ్ యాజ్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. అది మనందరికీ తెలిసినట్టు పాజిటివ్ థింకింగ్ గురించి. నెగిటివ్ థింకింగ్ గురించి మనం ప్రక్కన పెట్టాలి. ఈ ప్రతిదాన్ని నెగిటివ్ గా లేకపోతే కనుక పెసిమిస్టిక్ గా మనం ఆలోచించకూడదు. ఆప్టిమిస్టిక్ గా ఉండి పాజిటివ్ గా ఆలోచించాలి. అది విషయం. ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యాం లేకపోతే తప్పే అయ్యింది అనుకోండి, అప్పుడు ఫెయిల్ అయినప్పటికీ కూడా మనం వాటిని రెక్టిఫై చేసుకోవాలి. అదన్నమాట పాజిటివ్ థింకింగ్. మనకు తెలుసు కదా పాజిటివ్ థింకింగ్ గురించి. నెక్స్ట్ అండి, కన్ఫ్యూషియస్ నెవర్ విష్ టు స్టార్ట్ ఏ రిలీజియన్. కన్ఫ్యూషియస్ మైండ్ లో అసలు రిలీజియన్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మాత్రం లేదు. హీ లివ్డ్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ వ్యాండరింగ్ టీచర్స్ అండ్ ఇటినరెంట్ ఫిలాసఫర్స్. ఇటినరెంట్ ఫిలాసఫర్స్ ఎలుక్వెంట్ ప్రీచర్స్ అండి, మంచి ప్రీచర్స్ కదండి, మంచి ప్రీచర్స్ కదండి. ఇటినరెంట్ ప్రీచర్స్ అంటే అండి, ఫిలాసఫర్స్ అంటే గొప్ప తత్వవేత్తలు, గొప్ప వ్యాండరింగ్ టీచర్స్ అంటే తిరుగుతూ తిరుగుతూ బోధించేవాళ్ళు. ఐటినరెంట్ ప్రీచర్స్ అంటే ఊరూరు తిరిగి ప్రీచ్ చేసేవాళ్ళు. ఈ ఊరు తిరుగుతూ బోధించేవాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన సత్యాల్ని చెప్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ సాక్రటీస్, ప్లేటో కదండి, వాళ్ళు బోధించేవారు కదా, అట్లాగనమాట. అలాగే ఇంకా మనలో కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు మన ప్రీచర్స్ అందరూ కూడా చెప్పాలంటే మనం అందరం ప్రీచర్స్ అందరూ కూడా ఇంతే. కాకపోతే కొంచెం తిరిగి బోధించే వాళ్ళు, ఆ తర్వాత ఆశ్రమాలు పెట్టి బోధించేవారు, ఆ తర్వాత స్కూళ్ళు పెట్టి లేకపోతే కనుక ఇప్పుడు పౌలు ఉన్నాడు అనుకోండి, అక్కడ బోధించేవాడు కదా. వాళ్ళ యొక్క తత్వజ్ఞానంతో ఈయన తత్వజ్ఞానంతో మరి వాదించేవాడు, వాళ్ళకి చెప్తూ ఉండేవాడు రెజరెక్షన్ అనేది ఉన్నది, యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, ఆయన ప్రభు, ఆయనే పునరుద్ధానం, జీవం అని చెప్పి నిరూపిస్తూ ఉండేవాడు అన్నమాట. అది పాత నిబంధనలోంచి తీసుకొచ్చి అది యూదులకు చెప్తూ ఉండేవాడు. కొంతమంది వినేవారు, కొంతమంది వినేవారు కాదనుకోండి, కొంతమంది పౌలు హత్తుకునేవారు, కొంతమంది రాళ్ళు రూపేవారు అనుకోండి. అయితే మొత్తానికి అదే గనక సేవ అయితే చాలా చక్కగా జరిగింది. అన్యులకైతే గనక వాళ్ళ కాంటాక్స్ట్ లో ఏథెన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ కాంటాక్స్ట్ లో వాళ్ళకి చెప్పుకొచ్చేవాడు సందర్భాన్ని బట్టి. అది కూడా మనకి తెలుసు. మళ్ళీ వాళ్ళ కవీశ్వరులు ఇలా చెప్పాడు కూడా చెప్పుకుంటూ కూడా చెప్తూ ఉండేవాడు అన్నమాట. ఆ విధంగా కొంచెం ఫిలాసఫికల్ నాలెడ్జ్ మనకు అవసరం, అలాగే సైకలాజికల్ నాలెడ్జ్ కూడా మనకు అవసరం. అలా ఉన్నప్పుడు మనము ఇతరులతో మనం చక్కగా మన మెసేజ్ ని కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట అండి. వీఆర్ కమ్యూనికేటర్స్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం చక్కగా చేయొచ్చు అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరం అండి. పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం. ఆ తర్వాత గుడ్ ని వర్చ్యూని కల్టివేట్ చేయడం అనేది చాలా అవసరం. అది ఇక్కడ తప్పిపోయింది ఏంటి అంటే కనుక ఈ ఎవరైనా కుంగు ఈయన పేరు కదండి, ఈయన తప్పిపోయింది ఏంటంటే కనుక దేవుని గురించి తెలియలేదు, దేవుని గురించి ఆలోచించలేదు, దేవుని మీద డిపెండ్ అవ్వాలనే ఆలోచన ఇతనికి రాలేదంతే. ఓకే, ఇప్పుడు ఈ గౌతమ బుద్ధుడు కూడా అంతే కదండి, ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు, మనలో మనం ఉన్నటువంటి జ్ఞానం సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు. ఓకే, అయితే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక అని చెప్పి. అంటే మనము పూర్తిగా నిర్మలమైన మనసాక్షి అనేదాన్ని మనం కలిగి లేము. కాబట్టి యేసు రక్తం వల్ల కడుగుబడినప్పుడు లేదా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ మంచి మనసాక్షి అనేది ఏర్పడుతుంది. అప్పుడు మన మనసాక్షిలోంచి లేదా మన మనసులోంచి వచ్చిన ప్రతి ఆలోచన కూడా కరెక్ట్ ఉంటుంది. మాక్సిమం ఉంటుంది, 99% ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. కాకపోతే మనం పరిశుద్ధాత్మ పూర్తిగా నింపబడుతూ ఉండాలి. ఎప్పుడు నడిపించబడుతుంటే కరెక్ట్ గా ఉంటాం మనం. అందుకని క్రీస్తు పోలి నేను నడుచుకుంటాను అన్నాడు, నన్ను పోలి నడుచుకుంటానని చెప్పిస్తున్నాడు. అట్లాగా మనం చేయగలుగుతామండి, సైడ్స్ గా అలా బ్రతకగలుగుతాం. కాకపోతే మరి హృదయాన్ని పూర్తిగా డిపెండ్ అయ్యి హృదయం మీద డిపెండ్ అయ్యి హృదయంలో చూసిన ప్రతి ఆలోచన మీద డిపెండ్ అవ్వండి అది కరెక్ట్ అని చెప్పేసి అనుకోవటం, మన అనుభవాలే కరెక్ట్ అనుకోవటం ఆ బుద్ధుడు చేసింది. ఆ తర్వాత ఈ కన్ఫ్యూజ్ చేసేసింది వాటి పొరపాట్లు, ఇది ఒక పొరపాటు అన్నమాట వాళ్ళు. నెక్స్ట్ అండి, నో డౌట్ హీ వాజ్ ద బెస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకంటే ఈయన అందరికంటే గొప్ప వాళ్ళు చెప్పాలంటే. దే కాల్డ్ హిమ్ కుంగ్ ద మాస్టర్ ఆర్ కుంగ్ పుజ్జి, ఏ నేమ్ దట్ వాజ్ లేటర్. బ్రదర్ నేను పేజ్ నెంబర్ 78 లోకి వచ్చానండి. కుంగ్ ద మాస్టర్, కుంగ్ ద మాస్టర్ దాన్ని పుజ్జు అని, పుజ్జు దాన్ని
మన అక్కడ చూడండి వాజ్ లాటినైజ్డ్ బై, చెప్పండి అది ఆ పదం చదవండి. లాటినైజ్డ్ బై Jesuits. అదే ఈ జెసువైట్స్ అనే మాట మీరు చదవాలని చెప్పారు, జస్ట్ అండర్లైన్ చేసుకోండి. ఈ జెసువైట్స్ వారే ఆ తర్వాత అంటే యేసుక్రీస్తు ఈ రిఫర్మేషన్ వచ్చింది. అవునండి, జెసువైట్స్ అంటే ఎవరంటే కనుక వీళ్ళైన మన క్రిస్టియన్స్ అనమాట, క్రిస్టియన్ మిషనరీస్. వీళ్ళు అవి చెప్పింది కదా మీకు, మన ఇగ్నేషియస్ లయోలా కౌంటర్ రిఫర్మేషన్ తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్కి వ్యతిరేకంగా. రోమన్ క్యాథలిసిజం అనేది పాడైపోతుంది, లేకపోతే కనుక రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది డిక్లైన్ అయిపోతుంది అనే ఉద్దేశం చేత పోపు గారు అడిగినప్పుడు ఏం చేద్దాం, మార్టిన్ లూథర్ మరి బైబిల్ బయట తీసుకెళ్ళిపోయాడు, ఆ తర్వాత మనలో ఉన్న లోపాలు బయట పెట్టాడు, ఆ తర్వాత మన తప్పని చెప్పేసి నిరూపిస్తూ ఉంటున్నాడు. మరి ఎన్నిటికి మనం ఏం చేయాలంటే అప్పుడు కౌంటర్ రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఎవరండి? ఇగ్నేషియస్ లయోలా. మళ్ళీ మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ కౌంటర్ రిఫర్మేషన్ ఏంటంటే కనుక మనం కూడా బైబిల్ పట్టుకెళ్తాం, అంటే మనం కూడా ప్రింట్ చేద్దాం, మనం కూడా ప్రజల్లోకి వెళదాం, కానీ ప్రజలతో ఎక్కువగా సంభాషించొద్దు, కానీ నీతిగా బతుకుతాం, తక్కువగా తిందాం, తక్కువగా నిద్రపోదాం, నీతిగా బతుకుతాం, చక్కటి పవిత్రమైన కార్యాలు చేద్దాం. ఎక్కడైతే చర్చ్ పెట్టామో హాస్పిటల్ పెడదాం, హాస్పిటల్ పెట్టి స్కూల్ పెడదాం, పూర్తిగా ఉచితంగా ఉచిత వైద్యాన్ని చేద్దాం, స్కూల్ కూడా అలాగే చేద్దాం అని చెప్పేసి ఇట్లాంటి పనులు చేద్దామని చెప్పేసి ఈ ఎవరండి లయోలా, ఇగ్నేషియస్ లయోలా సలహా ఇచ్చాడండి. అప్పుడు అదేదో నువ్వే చెయ్యబితేనే అని చెప్పేసి పోప్ అన్నప్పుడు ఇతను జెసువైట్స్ అని చెప్పేసి ఒక సంస్థను స్టార్ట్ చేశాడు, సొసైటీ ఆఫ్ జీసస్. జెసువైట్స్ అంటే సొసైటీ ఆఫ్ జీసస్. డాక్టర్ డి నోబిలి మద్రాసులో సేవ చేశాడు ఆయన. అలాగే మనకు బాగా తెలిసిన వ్యక్తి అయిన ఫ్రాన్సిస్ మైకేల్ జేవియర్, గ్రేట్ మ్యాన్ అండి. ఈ జెసువైట్స్ లో గొప్ప వ్యక్తి అయిన ఫ్రాన్సిస్ మైకేల్ జేవియర్. ఆయన ఇట్లాగా మనం మొత్తానికి ఈ ఇండియాలో ఎక్కువ సేవ చేసిన వాళ్ళు జెసువైట్స్ లో ఆయన ఒకడు. సరే, ఇప్పుడు సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో ఉన్న వరకు కూడా జెసువైట్స్. సరే, వీళ్ళు పెట్టారండి ఈయనకి ఏది కుంగ్ ఫుల్ జూ అనే దాన్ని కన్ఫ్యూషియస్ అని పేరు పెట్టారు. అది దాన్ని ఇలా మార్చారు, లాటినైజ్ చేశారు అన్నమాట పేరు. అంతేగాని ఈయన పేరు అయితే కుంగ్ ఫుల్ జూ, అంటే కుంగ్ ద మాస్టర్ అని చెప్పేసి అర్థం. ఆయన పేరు కుంగ్. కుంగ్ అనేది వాళ్ళ యొక్క సర్నేమ్, మన ఫ్యామిలీ నేమ్ అన్నమాట అండి. ఈయన పేరు చ్యూ కుంగ్, కుంగ్ ఈయన పేరు. 77 ఉంది కదండి, థర్డ్ లైన్ లోనే అదనమాట. కుంగ్ ద మాస్టర్ అని చెప్పేసి ఈయన పిలిచేవారు. దానికి కన్ఫ్యూషియస్ అని చెప్పేసి మన వాళ్ళు పెట్టారు. ఈవెన్ ఇన్ దోస్ డేస్ ఇట్ సీమ్స్ టు హ్యావ్ బీన్ కామన్ ప్లేస్ టు ఆస్క్ వాట్ డస్ కన్ఫ్యూషియస్ సే. ఏదైనా కనుక చైనాలో సమస్య వస్తే ఈ విషయంలో కన్ఫ్యూషియస్ ఏం చెప్పాడు అని అడుగుతారటండి. అంటే అంతగా ప్రతి దాని మీద కూడా కన్ఫ్యూషియస్ కామెంటరీ చేసేసాడు అనమాట. అంతగా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపించాడు అన్నమాట అండి. అంత టీచర్ అన్నమాట, అంత గొప్ప టీచర్ అన్నమాట కన్ఫ్యూషియస్. చూడండి, వాట్ డస్ కన్ఫ్యూషియస్ సే అని చెప్పేసి అడుగుతారంటే ఎంత పండితుడై ఉంటే, ఎంత చక్కటి విధానాన్ని బోధించుంటే మరి ఆయన మాటల గురించి, ఆయన ఆలోచనల గురించి ఇప్పుడు కూడా అడుగుతున్నారండి జనాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు. అంటే అది అర్థం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి బ్రదర్. ఏ స్కూల్ గ్రూ up around Confucius, which at its peak numbered approximately 3,000 students. He taught this person philosophy and music and placed great emphasis upon ethics. His major course might well have been titled Wisdom to Live By. Since his students insisted on reading religion into his teachings, they said it was a religion of moral order. By this, they were referring to moral order in man, in society, and in the world. Confucius had a word for it. He called it Li. లీ అంటేనండి మోరల్ ఆర్డర్. అది గుర్తుంచుకోండి. మోరల్ ఆర్డర్ ఇన్ మ్యాన్ ఈజ్ కాల్డ్ లీ, ఎల్ఐ. ఈయన పుట్టిందేమో లూ అనే సిటీ అండి. మరి ఈ లీ అనే దాన్ని కొత్తగా సృష్టించుకొచ్చాడు. కొన్ని పదాలు కొంతమంది సృష్టిస్తూ ఉంటారు అన్నమాట. అట్లాగే దీన్ని ఈయన సృష్టించాడు. స్మాల్ ఎల్, ఇది ఐ, లీ. క్యాపిటల్ అంటే మొదట రాసేటప్పుడు ఎల్ క్యాపిటల్ అవుతారు కూడా ఒకసారి, ఎల్ఐ లీ అంటారు. సరే, ఈ లీ అంటే అర్థం కనుక మోరల్ ఆర్డర్. ఈ మోరల్ ఆర్డర్ ను ఫాలో అవ్వండి అని చెప్పాడు.
ఎవరికంటే ఏ స్కూల్ గ్రూ అప్ అరౌండ్ కన్ఫ్యూషియస్ విచ్ అట్ ఇట్స్ పీక్ నంబర్డ్ అప్రాక్సిమేట్లీ 3000 స్టూడెంట్స్. 3000 మంది స్టూడెంట్స్ తోటి ఒక స్కూల్ ఒకటి స్టార్ట్ చేసేది. దాంట్లోని ఈయన ఫిలాసఫీ, మ్యూజిక్ చెబుతూ ఎథిక్స్ కూడా బోధిస్తూ ఉండేవాడు. అంటే ఫిలాసఫీ అంటే తత్వజ్ఞానం, ఎథికల్ నాలెడ్జ్. అలాగే మ్యూజిక్ కూడా చెప్పేవాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఈయన మ్యూజిషియన్, ఆ తర్వాత పోయిట్, ఆ ఫిలాసఫరు అని చెప్పేసి అండి అదన్నమాట. సైకాలజిస్ట్ కూడా ఆయన. ఎందుకంటే ఇతర మైండ్స్ చదివేసేవాడు కదా. ఆ తర్వాత ఎథిక్స్ బోధించేవాడు. ఎథిక్స్ అంటే నీతి నియమాలు, ఏమండి నియమ నిబంధనలు, నీతి నియమ నిబంధనలు. హిస్ మేజర్ కోర్స్ మైట్ వెల్ హ్యావ్ బీన్ టైటిల్ విజ్డమ్ టు లివ్ బై. ఓకే, ఓకే. ఇప్పుడు నాలెడ్జ్ కి విజ్డమ్ కి తేడా ఏంటి బ్రదర్? చెప్పండి ఎవరైనా. నాలెడ్జ్ మనము తెలుసుకుంటాము, జ్ఞానం కదా. అవును, విజ్డమ్ అంటే జ్ఞానం, మనలో ఉన్న జ్ఞానం విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమనియు విడిచిపెట్టి వివేచనీయం. ఓకే, ఇంకా చెప్పండి ఎవరైనా. నాలెడ్జ్ కి విజ్డమ్ కి తేడా ఏంటి? విజ్డమ్ అంటే తెలివి అనాలా? తెలివి అనలేమే, క్లెవర్ ఉంటాం. తెలివి అంటే వివేకం. అంటే ఇంగ్లీష్ పదాలు నాలెడ్జ్, విజ్డమ్ రెండు పదాలు. నాలెడ్జ్ అనేది అంటే ఒక సబ్జెక్ట్ పరంగానో పర్టికులర్ ఒక దేనికైనా ఒక దాని గురించి ఉండొచ్చు సార్. జ్ఞానం అనేది ఏది మంచి ఏది చెడు లేదంటే ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. Knowledge is something that we acquire by your studiousness and your study. And wisdom Correct. is the ability to use it in your life. విజ్డమ్ అనేది దేవుడు ఇచ్చింది సార్. అంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా, మనం సంపాదించుకోవచ్చేమో. అంటే ఇప్పుడు విజ్డమ్ అనేది దేవుడి నుంచి వచ్చింది. అదే ఇప్పుడు మనం ఎంత చదువుతాము, ఎంత ఏదైనా చేసుకుంటాము, అది మన జ్ఞానం బట్టి. నాలెడ్జ్ అనేది ద వర్డ్ నో అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. తెలివి నీకు తెలిసిన దానికి సంబంధించిన తెలివి సంపాదించుకోవాలి. కానీ దాన్ని ఎలాగా వినియోగించుకోవాలి అనేది దేవుడి జ్ఞానం. అది విజ్డమ్ కదండి. అంటే మనం తెలుసుకోవటం అనేది అన్నము నాలెడ్జ్ అంటారండి. దాన్ని మనం ఆచరణలో పెట్టి చెప్పేదాన్ని విజ్డమ్ అంటారు అన్నమాట. సరే, అనుభవపూర్వకంగా చెప్పిన దాన్ని జ్ఞానము అని చెప్పేసి అంటారు. ఇది ఏంటంటే కనుక వివేకం అంటే తెలివి, అదిగో ఇదిలాగా అని చెప్పేసి అంటారు. సరే, అది తెలుసుకుంటాం వరకనే, తెలుసుకుంటున్నాం అంతే, ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పేసి. అయితే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం ఇతరులకు చూపించటం, చెప్పటం అనే దాన్ని విజ్డమ్ అని చెప్పేసి అంటారు. అంటే అనుభవపూర్వకమైనటువంటి నాలెడ్జ్ ని విజ్డమ్ అంటారు. బ్రదర్ విజయ్ కుమార్ గారు చెప్పింది కరెక్ట్. అది ఓకే. దాన్ని స్టడీస్ ద్వారా తెలుసుకున్న దాన్ని నాలెడ్జ్ అంటారు అనమాట. స్టడీస్ ద్వారానే మనం బుక్స్ చదువుతాము, లేకపోతే ఇతరులు చెప్పిన మాటల ద్వారా మనం తెలుసుకున్నది సార్, దాన్ని నాలెడ్జ్ అంటాం. అయితే కనుక దాన్ని దేన్నైతే కనుక మనం విన్నామో దాన్ని ఆచరణ పూర్వకంగా మనం జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసి మనం చెబుతూ ఉంటాము, దాన్ని విజ్డమ్ అంటారు అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కనుక ఈయన చెప్పిన మాటలో అంటే విజ్డమ్ టు లివ్ బై అని చెప్పేసి అన్నాడు. అంటే జ్ఞానంతో బ్రతకండి. జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం లేకపోకుండా ఉంటే అందుకని అంటాడు, నా ప్రజలు జ్ఞానం లేకయే చెడిపోతున్నారు అంటాడు కదండి. అంటే జ్ఞానం అనేది అవసరం అండి. ఏది తెలుసుకున్నంత మాత్రం సరిపోలేదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. అది జ్ఞానం అనిపిస్తుంది. ఓకే బ్రదర్, ఈజ్ ఎనీబడీ టాకింగ్ స్పీకింగ్? నాతోటి మాట్లాడుతున్నారా? మ్యూట్ చేయలేదు. ప్లీజ్ మ్యూట్ పెట్టుకోండి బ్రదర్, మ్యూట్ లో పెట్టుకోండి. కాబట్టి ఒక మోరల్ ఆర్డర్ అనే దాన్ని ఈయన పెట్టాడు అన్నమాట అండి. రిలీజియస్ మోరల్ ఆర్డర్. ఈయన దీన్ని ఏమన్నా మోరల్ ఆర్డర్ అని చెప్పేసి అన్నారు. ఈయన బోధించినటువంటి దాన్ని ఏ రిలీజియన్ ఆఫ్ మోరల్ ఆర్డర్. అంటే మోరల్స్ గురించి, ఎథిక్స్ గురించి, హ్యూమనిజం గురించి, హ్యుమానిటీ గురించి
హ్యూమన్ ఎథిక్స్ గురించి ఎక్కువగా చెప్పబడింది. అందుకనే ఇట్ వాజ్ ఎ రిలీజియన్ ఆఫ్ మోరల్ ఆర్డర్ అని చెప్పేసి అన్నారు. ఈ మోరల్ ఆర్డర్కే ఈయన ఏం పెట్టాడంటే ఇక్కడ పేరు లీ అని పెట్టాడండి. ఎల్ఐ లీ. దీన్ని గుర్తించుకోండి సరిపోతుంది. నెక్స్ట్ అండి అదర్ చైనీస్ ఫిలాసఫర్స్ చదవండి brother. Other Chinese philosophers also talked of Li, but none apparently lived Li or made it as convincing as Confucius. For it must always be remembered that the Confucius idol of the superior man was put to the test and lived by Confucius himself. Li meant not only moral order, it also meant righteousness, virtue, and faith, and most of all, propriety. 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 Confucius said, true manhood consists in realizing your true self and in restoring Li. Whosoever will realize his true self and restore Li, the world will follow him. అంతేనండి. అంటే చాలా మంది ఫిలాసఫర్స్ ఈ లీ గురించి బోధించినా మాట్లాడినా కన్ఫ్యూషియస్ చెప్పినట్లుగా అంత చక్కగా చెప్పలేకపోయారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు అని చెప్పేసి అంటూ ఉంటారు అన్నమాట. అంటే ఆ పదానికి ఆ లీ అనే దానికి ఉన్నటువంటి ఆ అందాన్ని, ఆ బ్యూటీని ఎవరికి తీసుకురాలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోగస్ అంటాం కదండి. లోగస్ అనగా వాక్యము. ఇక్కడ వాక్యము అంటే కనుక పదము. ఇప్పుడు జాన్ దాన్ని ఉపయోగించాడు, ప్లేటో వీళ్ళు కూడా ఆ పదాన్ని ఉపయోగించారు ఫిలాసఫర్స్. ఎందుకు ఉపయోగించారంటే పనికి వచ్చే లేదా పని చేయించగలిగిన లేదా జీవింప చేయగలిగిన మార్పు తీసుకురాగలిగినటువంటి పదాన్ని లోగోస్ అని అన్నారు. మార్పు తీసుకురాగలిగింది అంత అంటే దేవుని యొక్క వాక్యము జీవించగలిగింది, మార్పు తీసుకురాగలదు. కాబట్టి ఆ వాక్యము దేవుడు, ఆ వాక్యము యేసు ప్రభువు అని చెప్పేసి జాన్ చాలా చక్కగా చెప్పొచ్చాడండి. జాన్ మంచి ఫిలాసఫీ అక్కడ వాడాడు. అట్లాగనే ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే కనుక లీ అనే పదం అంటే దాంతో ఇది సమానం అని కాదు, కానీ ఒక విధంగా ఎగ్జాంపుల్ చెప్తుంటే టు అండర్స్టాండ్, అర్థం అవడానికి. లీ అనేది నాట్ ఓన్లీ మోరల్ ఆర్డర్, ఇట్ ఆల్సో మెంట్ రైచియస్నెస్, వర్చ్యూ అండ్ ఫెయిత్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రొప్రియారిటీ. అంటే నీతిగా జీవించడం, ఏదో మోరల్ ఆర్డర్ ఇది అని చెప్పేసి అనేంత మాత్రం సరిపోలేదు, కానీ ఆ మోరల్ ఆర్డర్ ను పాటించాలి, అది లీ అంటేని అని చెప్పేసానండి. ట్రూ మ్యాన్హుడ్ కన్సిస్ట్ ఇన్ రియలైజింగ్ యువర్ ట్రూ సెల్ఫ్. నీలో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించు. నీలోనే దేవుడు పెట్టాడు ఆ సత్యాన్ని. దాన్ని నువ్వు గ్రహించి నీకు నువ్వుగా బ్రతుకు. అది ఒక మనిషిలాగా బ్రతుకు, ఒక మృగంలాగా బ్రతకొద్దు, ఒక పశువులాగా ఉండొద్దు. దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచాడు, ఒక డిగ్నిటీ డెకారం కలిగి నువ్వు జీవించు. నీ మనస్సాక్షిని నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకు అని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు అనిజులను ధర్మశాస్త్రం లేకుండా వాళ్ళు ధర్మశాస్త్రం ఉన్నట్లుగా వాళ్ళ మనస్సుల మీద ధర్మశాస్త్రం రాయబడినట్లుగా జీవిస్తున్నారు అని చెప్తుంటారు కదా పౌలండి. అలాగా ఓకే. అయితే మనసాక్షి అంతా కరెక్ట్ చెప్పదు, ఆ సంగతి మనకు తెలుసు. కానీ అప్పటికి వరకు ఈ ఉన్న వాళ్ళలో ఈయన చాలా మట్టుకి సత్యం గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఈయన చెప్పింది అందరికంటే బాగుంది అని చెప్పేసి అన్నారు అన్నమాట. నెక్స్ట్ రిస్టోర్ లీ, ద వరల్డ్ విల్ ఫాలో హిమ్. అది విషయం. ఎవరైతే కనుక మారల్ ఆర్డర్ ని కలిగి జీవిస్తారో, సత్యాన్ని కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళని అందరూ ఫాలో అవుతారు, ప్రపంచం అంతా వాళ్ళని ఫాలో అవుతుంది అని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు చూడండి, బుద్ధుని ఫాలో అవుతున్నారు జనాలు, మరి కన్ఫ్యూషియస్ ని ఫాలో అవుతూ ఉంటున్నారు. ఎందుకంటే కనుక వాళ్ళు సత్యాన్ని, అలాగనే పాజిటివ్ థింకింగ్ ని, అలాగనే మ్యాన్లీనెస్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేశారన్నమాట. సొసైటీకి ఉపయోగపడే మాటలు వాళ్ళు మాట్లాడారు. అంతే కాబట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సరే, అదంతా ఎథికల్ ఆర్డర్ అనుకోండి, అదంతా కూడా సొసైటీ సోషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకోండి సొసైటీ కోసం. అయితే మనం కొంచెం దేవుని కృపను బట్టి దేవుడు మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ అనుగ్రహించాడు, వాళ్ళకి అది లేదంతే. కానీ అక్కడ మాత్రం ఈయన మాత్రం చాలా గొప్పగానే ఉన్నాడు అందరికంటే అన్నారండి. నెక్స్ట్ కన్ఫ్యూషియస్ స్ట్రోవ్ చదవండి. Confucius strove to do this, and for a time it looked as though the world would follow him. The ruler of province of Lu invited him to become a member of his cabinet, and in a surprisingly short time, a great change took place in the moral order of the land. People lived better and were happier, crime decreased, and Li was honored
as the highest good. It did not last because the ruler himself fell from grace. But Confucius said, "Let there be but the right men, and the government will flourish. But without this, government decays and ceases." ఓకే అండి. ఇక్కడ ఒక రాజు సరిగా జీవించలేకపోయినా, లేకపోతే మనం సరిగా జీవించలేకపోయినా గవర్నమెంట్ అనేది పడిపోతుంది. కానీ లీ అనే దాన్ని ఎవరైతే కనుక పాటిస్తారో, లేకపోతే లీ ఆర్డర్ ఆఫ్ మ్యాన్ అంటే ఎథికల్ ఆర్డర్స్ అన్నమాట, ఎథికల్ రూల్స్ ఎవరైతే కనుక పాటిస్తూ ఉంటారో, నియమ నిబంధనలు కలిగి, నీతి నియమాలు కలిగి ఎప్పుడైతే కనుక గవర్నమెంట్ నడుస్తూ ఉంటుందో, అప్పుడు గవర్నమెంట్ దేశానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నాడండి. ఎప్పుడైతే కనుక ఈయన క్యాబినెట్ లో ఒక మెంబర్ గా ఉన్నాడండి, అప్పుడంట ఆ డిస్ట్రిక్ట్ అంతా కూడా చాలా డెవలప్ అయిపోయిందంటండి. అంతేకాదు, చైనా అంతా కూడా డెవలప్ అయినట్టు. ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గిపోయింది. ఆ పారాగ్రాఫ్ ఉంది కదండి, క్రైమ్ రేట్ తగ్గిపోయింది, మనుషులందరూ కూడా చాలా మంచిగా జీవించడం ప్రారంభించారు, ఇతర రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ద్వారా ఆచరణలోకి వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. చూసారు ఎంత ఇతని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్, ఇతను చెప్పిన మాటలు మనుషులు ఎంత ప్రభావితం చేసినాయండి. అంటే హీ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ హిస్ టీచింగ్స్, విత్ హిస్ ఐడియాస్ అండ్ విత్ హిస్ ఆర్డర్స్, అంటే రూల్స్ అనమాట, రెగ్యులేషన్స్. అలా పెట్టినప్పుడు గవర్నమెంట్ లోను చేంజ్ వచ్చింది, గవర్నమెంట్ ద్వారా ప్రజల్లో కూడా చేంజ్ వచ్చింది అని చెప్పేసి అన్నాడు. అందుకని చైనా వాళ్ళు ఇప్పటికే గుర్తించుకోవటం అనమాట. ఎక్కడ చూసినా ఈ కన్ఫ్యూషియస్ స్టాచ్యూస్ కనపడుతూ ఉంటారు అనమాట. మనకి ఇప్పుడు ఈ గాంధీజీ అంబేద్కర్ స్టాచ్యూస్ ఎలా కనబడుతూ ఉంటాయో, అక్కడ చైనాలో ఈ స్టాచ్యూస్ ఎక్కువ కనపడతాయి. మీరు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి లేకపోతే గూగుల్లోకి వెళ్ళి కన్ఫ్యూషియస్ అని చెప్పేసి, లేకపోతే కన్ఫ్యూషియనిస్ చూడండి. చాలా చక్కగా ఆ టెంపుల్సే గాని అతన్ని గుర్తు చేసుకుంటూ వీళ్ళు ఇన్సెన్స్ అంటే ధూపం వేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా కన్ఫ్యూషియస్ నే దేవుడిగా వాళ్ళు భావిస్తారు అనుకోండి ఇక చివరి. కానీ ఇప్పుడు బుద్ధుడిని ఎలాగైతే కనుక కొలుస్తున్నారు అట్లాగా అయితే బుద్ధుడు చెప్పుకోలేదు ఎప్పుడని అలాగా. అయితే ఇక్కడ అతని స్టాచ్యూస్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. టెంపుల్స్ చాలా అక్కడ చైనాలో చాలా కనపడుతూ ఉంటాయండి. ఎక్కడ పెడితే అక్కడ కనపడుతూ ఉంటాయండి. అంటే 60 కోట్ల మంది ఫాలోవర్స్ ఇంకా ఉన్నారంటే అతను ఎంతగా ప్రభావితం చేశాడో చూడండి చైనాని కదా. మరి కమ్యూనిస్ట్ కంట్రీ అందులోకి కదా, అయినా సరే అలాగా చేయగలిగాడంటే చాలా గొప్ప విషయమే. అతని టీచింగ్స్ అంత అలాగా చక్కగా ఉన్నాయి. క్రైమ్ రేట్ తగ్గిపోయిందంటండి. దేశం ముఖ్యంగా ఆ స్టేట్ లూ అనే స్టేట్ చక్కగా మారిపోయిందట. సత్సంబంధాలే గాని, ఆ తర్వాత హ్యూమానిటీయే గాని కనపడ్డది అన్నమాట అండి. తప్పులు, చెడ్డ పనులు, దొంగతనాలు, రాబరీ అంతా కూడా తగ్గిపోయిందంట. ఓకే, నెక్స్ట్ పేజ్ చదవండి బ్రదర్. నెక్స్ట్ పేజ్ కదా, చదవండి. ఇక్కడ కరెంట్ పోయింది ఇక్కడ. ఓకే చదవండి. Confucianism and God. Because Confucius did not have the benefit of the teaching and philosophy of Jesus, he evidently did not know that man needs help beyond himself. ఒకసారి ఆగండి బ్రదర్, ఒకసారి. ఇది నా దగ్గర బుక్ లేదనమాట అండి, మళ్ళీ చదవలేను, చూడలేను అనమాట అండి. అయితే కన్ఫ్యూషియస్ యేసుక్రీస్తు గురించి తెలుసుకోలేదు, లేకపోతే దేవుడి గురించి కూడా ఆలోచించలేదు. అంటే యేసుక్రీస్తు అప్పటికి ఇంకా పుట్టదు అనుకోండి. అయితే తెలీదు, కానీ ఇతడు తెలిసిన దాన్ని ఇతడు కేవలం మన హృదయాన్ని ఆధారంగా చేసుకుంటే, మన మనసులోనే దేవుడు ఎన్నెట్ నాలెడ్జ్ పెట్టాడు, ఆ నాలెడ్జ్ ని మనం ఆధారం చేసుకుని మన మనసును అనుసరించి జీవిస్తే సరిపోతుంది. దాంట్లోంచి వచ్చిన ఆ సత్యాన్ని, ఆ మనసుని మనం పట్టించుకోవట్లేదు, దాన్ని మనం ఫాలో అవ్వట్లేదు, మనకు తెలిసిన నీతి నియమాలు మనకు తెలిసినప్పటికీ కూడా పాటించట్లేదు అని చెప్పేసి అన్నాడండి. ఆ తర్వాత చదవండి బ్రదర్, అక్కడ ఏమంటాడు, దేవుడి మీద అంటే ఆధారపడాలనే ఆలోచన ఇతను రాలేదంటాడండి కదా. అప్పుడు వచ్చింది కరెంట్ వచ్చింది. హీ ఎవిడెంట్లీ డిడ్ నాట్ నో దట్ మ్యాన్ నీడ్స్ హెల్ప్ బియాండ్ హిమ్సెల్ఫ్. అంటే దేవుని మీద ఆధారపడటం, లేకపోతే గనక దేవుని యొక్క గ్రంథం మీద ఆధారపడటం, నేను ఏం చేయాలని చెప్పి దేవుని అడగటం ప్రార్థన పూర్వకంగా, ఇవన్నీ అతను తెలియదండి. కానీ ఉన్న నాలెడ్జ్ ని మాత్రం ఉపయోగించుకోండి అంతే. నెక్స్ట్ అండి. He did not seem to know that man needs God, that without the fatherhood of God, it is quite impossible to realize
the brotherhood of man. He was a religious. He was a religion of good ethics, but he never seemed to depend ethics by fellowship with the divine. అదండి అర్థమైపోయింది కదండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లివ్ ఎ మోరల్ లైఫ్ కరెక్ట్లీ వితౌట్ డిపెండింగ్ అపాన్ గాడ్. చెప్పొచ్చు ఈ రైటర్ చాలా చక్కగా ఇది క్రిస్టియన్ కాబట్టి మంచి బిలీవర్ మంచి విశ్వాస కాబట్టి చెప్పాడు. చూసారండి, నిజమైనటువంటి నీతి నియమాలు కలిగి జీవించాలంటే కనుక దేవుని మీద ఆధారపడవలసిందే. అలా కాకోకుండా జీవించాలనుకుంటే కనుక అది కేవలం ఈజ్ వాస్ ఏ రిలీజియన్ ఆఫ్ గుడ్ ఎథిక్స్ అంతే. బట్ హీ నెవర్ సీమ్ టు డీపెన్ ఎథిక్స్ బై ఫెలోషిప్ విత్ ద డివైన్. ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించి దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకోవాలన్న ఆలోచన ఈయనకి రాలేదు, అలా చేయలేదు కూడా అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ అండి. And he never seemed to comprehend the help of God even in his own dilemmas. There are three things, he said, which I do not seem able to achieve in the way of gentleman. Virtue which is free from uncertainty, wisdom which is free from doubts, courage which is free from fear. మూడు విషయాలు సరిపోతుంది. మూడు విషయాలు అతనికి డైలమాలో ఉన్న సరిగా అర్థం కాలేదండి. అయినా సరే అతను దేవుని దగ్గరికి రాలేదు, దేవుని అడగలేదుకుంటాను. ఏంటి అంటే కనుక ఐ డు నాట్ సీమ్ ఏబుల్ టు అచీవ్ ఇన్ ద వే ఆఫ్ జెంటిల్మెన్. ఏంటంటే కనుక వర్చ్యూ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అన్సర్టెనిటీ. ఏది ఖచ్చితమైనటువంటి నీతి అది నాకు తెలియదు అన్నాడు. చూడండి, వర్చ్యూ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అన్సర్టెనిటీ. అంటే సర్టెనిటీ అంటే నిశ్చితం, ఖచ్చితం, ఇదే నీతి, ఇదే నియమం, ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పటానికి నాకు తెలియదు అన్నాడు. డైలేమాలో పడిపోయాడు. నాకు ఇదే నీతి అని చెప్పి చెప్పలేము. ఒక్కోసారి నాకు నీతిగా అనిపించింది పక్కనకి నీతిగా లేకపోవచ్చండి అది. మరి నాకు నీతిగా అనిపించింది దేవునికి నీతిగా లేకపోవచ్చండి అది కదా. ఒక్కోసారి నా మనస్సు చెప్పే నీతి ఇతరులకు ఇతరులను హర్ట్ చేయొచ్చండి, నేను ఫాలో అయ్యే నీతి కదా. అది కాబట్టి ఏది కరెక్ట్ అనేది డైలమాలో పడిపోయిన ఒకటి. రెండోదండి విజ్డమ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ Wisdom, three things. బ్రదర్ మీరు అందరూ ఫాలో అవుతున్నారు కదండి బుక్. నేను ఎందుకంటే బుక్ ఎందుకు ఫాలో అవుతానంటే ప్రతి లైన్ మీకు చెప్పాలని ఉద్దేశించి అతనికి ఏం కాదు. అంటే ఇతర మతాల గురించి మనం ఎంతగా ఎక్కువ తెలుసుకుంటే వాళ్ళకి అంతగా చక్కగా శుభ చెప్పగలుగుతాము. కనీసం అవునండి, కనీసం వాళ్ళ కోసం ప్రార్థిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు చైనా వాళ్ళకి మనం అలాగే చైనా వెళ్ళి చెప్పలేము, కానీ వాళ్ళ కోసం కనీసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ఎంత అన్యాయం అయిపోతున్నారు, లేకపోతే కనుక ఎంతగా వీళ్ళు మానవ జ్ఞానం మీద ఆధారపడ్డారు చూడండి. కాబట్టి కనీసం చైనా గురించి మనం ప్రార్థన చేద్దాం. ఆ మధ్యలో 100 సంఘాలు 100 చర్చెస్ ని 100 చర్చ్ బిల్డింగ్స్ ని వాళ్ళు కొలగొట్టేశారట. ఆ తర్వాత నా ఫోటో పెట్టుకుంటే అని చెప్పి అన్నాడంట. అవును కదండి ప్రెసిడెంట్. మరి అలాంటి పరిస్థితులు వచ్చింది. ఇప్పుడైతే కనుక ఈ వైరస్ వచ్చిన కాడి నుంచి కొంచెం మారారు అన్నట్టు విన్నా నేను. మారారు కొంచెం అండి, మారలేదా? కొంచెం మారారు, కొంచెం దేవుడు లేదండి, వైరస్ వచ్చిన తర్వాత గొడవ జరిగిందండి. ఏమంటారు, ఎక్కువైపోయిందా? ఈ వైరస్ తర్వాతనే గొడవ అయింది. వైరస్ పెట్టిన తర్వాత ఇలా కరెక్ట్ 19 వచ్చింది వాళ్ళకి కదా. అవునండి. అదేలే, నేను కరెక్ట్. ఎందుకంటే ఇది 19లోనే వచ్చింది కదా. మరి అప్పుడు ఇతడు 100 సంఘాలు, మరి 100 సంఘాలు కూల్చేసింది ఇప్పుడు అప్పుడే 19లోనే. అప్పుడే మొదలైన సంఘాలన్నీ కూలగొట్టారు. ఆ తర్వాత ఇది కూడా చేశారు. ఏది నా ఫోటో పెట్టుకోవడానికి, అదే ప్రెసిడెంట్ చెప్పాడు కదా, అది కూడా కదా. కాబట్టి వాళ్ళ కోసం మరి కనీసం ప్రార్థించాలి మనం. ఎందుకంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ వాళ్ళు రిలీజియన్ ఇష్టపడరు ఎక్కువ. కానీ ఆ తర్వాత ఇప్పుడు సంఘాలు ఉన్నాయి, సెక్యూరిటీ పెరుగుతున్నాయి అనుకోండి. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. సరే, కన్ఫ్యూషియస్ టీచింగ్స్ మాత్రం వాళ్ళు నమ్ముతున్నారండి. 60 crores 60 కోట్ల మంది నమ్ముతున్నారు. ఇప్పుడు కన్ఫ్యూజన్స్ కి డౌట్స్ ఉన్నాయి. డైలమాలో ఉన్నాడు, అసలు నిజమైన నీతి ఏదో నాకు తెలియదు అంటున్నాడు. నెక్స్ట్ అండి విజ్డమ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డౌట్స్. అసలు ఇదే సరైనటువంటి జ్ఞానము అని చెప్పేసి అంటాను కూడా అతనికి డౌట్స్ ఉన్నాయి కదండి. అంటే డౌట్ లేనటువంటి విజ్డమ్ కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. కానీ మరి ఇదే కరెక్ట్ అని చెప్పేసి అనేది దాని కూడా డైలమాలో ఉన్నాడు. నెక్స్ట్ కరేజ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్
ఫియర్. ఏది నిజమైనటువంటి కరేజ్ అండి? అసలు ఇది కరేజా లేదా ఇది మూర్ఖత్వమా? కొంచెం తెలియదు అనమాట. ఇది కరేజ్ అనే దానికి అంటే భయము లేనటువంటి ఇది కరేజ్ అంటే అంతే కదండి. ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అన్నాడు కదా, అది కరెక్టే. కరేజ్ అంటే అది. అయితే అది ఒక్కొక్కసారి ఇది కరేజే కాదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ మనము ధైర్యవంతులమే ఉండొచ్చు, కానీ ఇతరుల యొక్క ఆలోచనలు వెంట ఉన్నప్పుడు మనం ఒకసారి భయపడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కరికి మనం భయపడుతూ ఉంటాం, లేదా ఒక దానికి మనం భయపడుతూ ఉంటాం. అంటే దాని అర్థం ఇది కరేజా కాదా అని చెప్పేసి ఒక డైలాగులో కూడా వచ్చాడండి. ఓకే, ఇవన్నమాట. ఫస్ట్ ఏంటండి, వర్చ్యూ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అన్సర్టనిటీ, అంటే నిత్యత్వం లేనటువంటి నీతి ఏదో ఆయనకి తెలియలేదు సరిగా. ఆ తర్వాత అనుమానాలు సందేహాలు అనేటువంటి జ్ఞానము ఏదో తెలియలేదు. ఆ తర్వాత భయము లేనటువంటి ధైర్యము ఏదో ఆయనకి పూర్తిగా అర్థం కాలేదు. అది చెప్పుకొచ్చాడు అన్నమాట. డిలమాస్ లో ఉన్నాడు దీంట్లోని అని చెప్పిస్తున్నాడు. దేర్ ఆర్ 3 things which I do not seem able to achieve in the way of gentleman. జెంటిల్మ్యాన్ జీవితంలో ఇది చూడలేకపోయినా అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఓకే, అతను కూడా డిలేమా ఉన్నదని చెప్పేసి అంటున్నాడు. అతను కూడా పూర్తిగా అర్థం కాలేదని. నెక్స్ట్ అండి, కన్ఫ్యూషన్స్ ఆల్వేస్ కేమ్ బ్యాక్ టు లీ. ఈయన అంతమానని ఈ లీ గురించి చెప్పొస్తున్నాడు. లీ అంటే ఏంటంటే మారల్ ఆర్డర్ ఆఫ్ మ్యాన్. ఓకే, సోషల్ ఆర్డర్ ఆఫ్ మ్యాన్ అంటే సొసైటీలో జీవించవలసినటువంటి నీతి నియమాలు కలిగినటువంటి ఒక విధానమే లీ అన్నమాట. లీ వాజ్ స్టాబిలైజింగ్ ఫోర్స్, ద టెక్నిక్ బై విచ్ a man is disciplined, the confidence by which a man is sustained. లీ వల్లనే బలం వస్తుంది, లీ వల్లనే డిసిప్లిన్ వస్తుంది, లీ వల్లనే కాన్ఫిడెన్స్ వస్తుంది. డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ బై విచ్ a man is sustained. Whatever there is of spiritual emphasis in his teaching is centered in Lee. ఇదిగోండి స్పిరిచువల్ ఎంఫసిస్ కూడా వచ్చింది ఇక్కడ. అంటే ఆత్మ సంబంధమైనటువంటి, మనసు సంబంధమైనటువంటి నీతి నియమాల గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. He united Lee with a central harmony that he described as the harmonization of our moral being with the universe. ఇప్పుడు యూనివర్స్ లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎక్కడో ఒక యూనివర్స్ లో ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి ద్వారానే మనకి ఈ మోరల్ ఆర్డర్ అనేది మన మనసులోకి వచ్చింది. ఈ మనసులో ఉన్నటువంటి మోరల్ ఆర్డర్ ని, సత్యాన్ని మనము అనుసరించాలి అని చెప్పేసి ఇతడు చెప్తున్నాడు అన్నమాట అండి. అంటే చివరిగా దేవుని దగ్గరికి వస్తున్నాడు ఈయన దగ్గరగానే, కానీ పూర్తిగా దేవుడు అనే మాట ఉపయోగించలేదు, మాట్లాడలేదు కూడా. చదవండి నెక్స్ట్. వేరేజ్ క్రిస్టియానిటీ బిగిన్స్ విత్ ఫెయిత్ ఇన్. చదవండి బ్రదర్. Whereas Christianity begins with faith in God through Christ and leads into the knowledge of the brotherhood of man, and whereas Christianity has to do with the will of God and the love of Christ, Confucianism begins with man as a moral being and then leads into a cosmic consciousness and limit and a hint of God. In Confucianism, there are no savior, no salvation, and no sacrifice, as the Christian understands these things. అంటే ఇతడు ఇక్కడ మనసులో నుంచి ప్రారంభమై, ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆర్డర్ ఎలాగొచ్చింది, మనిషికి తెలివితేటలే గాని, ఈ నీతి నియమాలే గాని మనసులోంచి ఎలాగొస్తూ ఉంటున్నాయి. ఓహో, ఒక శక్తి అనేది ఉన్నది, ఒక దేవుడు ఉన్నాడు, కాబట్టి ఆయన మనం రీచ్ అవ్వాలి, ఆయన నుంచి ఇది వచ్చింది అని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడు. ఏమండి, ఇక్కడి నుంచి వెళ్ళింది అనమాట. కానీ క్రిస్టియానిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? ఫెయిత్ ఇన్ గాడ్, దేవుడి నుంచి, పై నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ముందు దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత త్రూ క్రైస్ట్ లీడ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ బ్రదర్హుడ్. ఆ తర్వాత మనం బ్రదర్హుడ్ లోకి వస్తామండి. ముందు దేవుని తెలుసుకుంటాం క్రీస్తు ద్వారా అండి కదండి. క్రీస్తు ద్వారా దేవుని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం బ్రదర్హుడ్ లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు మనం మంచి వాళ్ళు అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, జకియా దేవుని నమ్మాడండి. దేవుని నమ్మాడు క్రీస్తు ద్వారా కదా. క్రీస్తు మాట చెప్పాడు, మాటలు బట్టి విశ్వాసం వచ్చింది, దేవుని నమ్మాడు, లేదా క్రీస్తుని నమ్మాడు. అప్పుడు వెంటనే ఇతను కూడా అబ్రహాం కుమారుడు యేసుప్రభు అన్నాడు. అంతకంటే ముందు జకియా ఏమన్నాడండి? ఇదిగో ప్రభువా, నేను నా ఆస్తిలో సగం బేదలకి ఇస్తున్నాను అన్నాడు కదండి. ఆ తర్వాత ఎవరి దగ్గర మోసం చేస్తే 400 ఇస్తాను అన్నాడు.
మరి ఈ రెండు మాటల్లో జకయ్య ఎలా చెప్పగలిగాడండి? ముందుగా దేవునికి భయపడ్డాడు కాబట్టి కదండి, దేవునికి భయపడ్డాడు కాబట్టి అతనిలోని ఇతరులను ప్రేమించాలి, పేదవాళ్ళని ప్రేమించాలి, ఇక అన్యాయం చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. అంటే పైనుంచి వచ్చింది. అంటే ముందు దేవుని యొక్క జ్ఞానము లేదా దేవుడిచ్చే జ్ఞానము, దేవుడి నడిపింపు లేదా దేవుని మీద ఆధారపడటం, దేవునికి చిత్తము అనేది ఫస్ట్ అక్కడి స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత బ్రదర్హుడ్ లోకి వచ్చింది. ఏమండి, ఇతరులను ప్రేమించాలి, ఇతరులకి నా ఆస్తులు సగం ఇవ్వాలి, ఇతరులను మోసం చేయకూడదు ఆలోచన ఆ తర్వాత వచ్చిందండి. ముందు ప్రభువు అంటున్నాడు, ఆ తర్వాత నా ఆస్తులు సగం ఇస్తానంటాడు. అది ఆర్డర్, యాక్చువల్ గా క్రిస్టియన్ ఆర్డర్, అది నిజమైన ఆర్డర్ కూడా ఇదే. కానీ ఈ కన్ఫ్యూజియనిజం లో ఆర్డర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మ్యాన్ యాజ్ ఎ మోరల్ బీయింగ్ అండ్ దెన్ లీడ్స్ ఇన్ టు ఏ కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ దెన్ హింట్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత మనిషిలోంచి ఎలా ప్రయాణమై దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు హిందూయిజం కానీ మనకి ఇప్పుడు ఈ జైనిజం కానివ్వండి, మనిషి మనసులో ఉన్నటువంటి దాన్ని బట్టి తృష్ణ వస్తుంది వాళ్ళకి. ఎందుకని మనిషి మనసులో ఓకే దేవుడు ఉన్నాడు, దేవుడి కోసం మనం ప్రయాసపడాలి, ఈ జ్ఞానమే కానీ లేకపోతే ఈ లోకంలో ఉన్న ఈ సృష్టి కానీ కారణం ఉన్నదంటే గనక దేవుడే ఉన్నాడు. మన మనసులో ఉన్న ఈ జ్ఞానమే కానీ ఉన్న జ్ఞానమే కానీ ఈ సృష్టిని చూస్తేనే కానీ ఈ సృష్టినే కానీ ఈ రెండు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవుడి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అది వీళ్ళకే మనకి తేడా. వీళ్ళేమో దేవుడిని ఎత్తుకుంటున్నారు, మనకోమో దేవుడి మనల్ని ఎత్తుకుంటూ వచ్చాడు. ఏమండి, క్రిస్టియానిటీ ఈజ్, నేను చెప్పాను మీకు చాలా సార్లు, చెప్పానో లేదు గుర్తుంది, క్యాట్ క్యాచింగ్ అని. వీళ్ళు ఇదేమో మంకీ క్యాచింగ్. అంటే క్యాట్ క్యాచింగ్ అంటే తల్లి పిల్లిని పట్టుకుంటది, చిన్నపిల్లని పట్టుకుని తిరుగుతూ ఉంటది. అది ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో దాన్ని పెడతది కదండి. అది పడిపోతే గనక, ఈ చిన్న పిల్లి పడిపోతే, ఆ కిటిని పడిపోతే ఎవరు పొరపడుతుంది అక్కడ? లేకపోతే ఎవరు కేర్ తీసుకుంటున్నారు కిటిన్ విషయంలోని? అది కేర్ తీసుకుంటుందా లేకపోతే తల్లి కేర్ తీసుకుంటుందండి? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడలేదు, ఎవరైనా మాట్లాడండి పర్లేదు, అనరక్కలేదు, ఒక్క మాట సరిపోతుంది. క్యాట్ క్యాచింగ్, క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ క్యాట్ క్యాచింగ్. అంటే దాని ఉదాహరణ చెప్తున్నాను. అంటే తల్లి పిల్లి చిన్న పిల్లిని పట్టుకుని తిరుగుతాడు, అంటే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఇది క్రిస్టియానిటీ. అయితే ఇతర మతాలు అయితే గనక మనుషులు దేవుని పట్టుకుంటున్నారు, దేవుని వెతుకుతున్నారు. అది కానీ క్రిస్టియానిటీలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించుడు, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిశ్చయపడుతుంది, ఆయన అనుగ్రహించను, పాపులు రక్షించు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నశించిన దాన్ని వెదక రక్షించకు మనుష్య కుమారుడు వచ్చెను. ఏమండి, మరి వచ్చాను ఆయన వచ్చాడు, ఆయన ఎత్తుక్కుంటూ వచ్చాడు అని చెప్పేసి చెప్తుంది. దేవుడు ఎత్తుక్కుంటూ మనల్ని వచ్చి పట్టుకున్నాడు లేదా రక్షించాడు. ఏమండి, ఆ రక్షణ మనకి ఇచ్చాడు. అయితే ఇది అలా కాదు, వీళ్ళము మనస్సులో ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అని ఆలోచన వస్తుంది. సరే, అలాగైనా సరే పర్లేదులేండి, దేవుడి దగ్గరికి వస్తే పర్వాలేదు. మరి కానీ కన్ఫ్యూషనిజం లో పూర్తిగా దేవుని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఈ యొక్క కన్ఫ్యూషియస్ స్టూడెంట్స్, డిసైపుల్స్ అండి దీన్ని డెవలప్ చేసుకొచ్చేది. అది నెక్స్ట్ అండి, అక్కడ అంటాడు కదా, ఇన్ కన్ఫ్యూషనిజం దేర్ ఆర్ నో సేవియర్, నో సాల్వేషన్, నో సాక్రిఫైస్ యాజ్ ద క్రిస్టియన్ అండర్స్టాండ్స్ దీస్ థింగ్స్. మరి పాప ప్రాయచిత్తానికి మరి బలి అవ్వటం అనేది కానీ, రక్షకుడు కానీ లేకపోతే కనుక రక్షణ కానీ ఏది కూడా లేదు, దాని గురించి చెప్పబడలేదు కూడా రండి. ఓకే, ఇంకా జొరాస్టర్ అయితే కనుక కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు ఇంకా, కానీ ఈయన అది కూడా చెప్పలేదు. కానీ ఎథికల్ వాల్యూస్ మాత్రం బాగా చెప్పుకొచ్చాడండి. లైక్ బుద్ధుల్లాగా. బుద్ధుడు ఎక్కడ పుట్టాడండి? ఇక్కడ కన్ఫ్యూషనిజం అక్కడ పుట్టాడు. ఈ 6వ శతాబ్దం బీసీ, 600 బీసీలో 500 బీసీ ఈ టైంలో రండి ఫిలాసఫర్సే కానీ ఈ రిలీజియస్ టీచర్సే కానీ ఎక్కువ మంది పుట్టారండి ఆ టైంలో. మీరు గమనించండి, బుద్ధ ఇక్కడ పుట్టాడు, మహావీరుడు కూడా ఇక్కడ పుట్టాడు ఇండియాలో. అక్కడ వాళ్ళు పుట్టారు. ఎవరో ఇదిగో ఈయన జొరాస్టర్, ఆ తర్వాత కన్ఫ్యూషియస్, నా తర్వాత ఇంకొక ఆయన వస్తాడు లావోజు అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ అదే మనం నేర్చుకునేది ఆయన. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి బ్రదర్. But Confucius did not have religion in mind. Only his followers did. Did he not say? Did he not say that life consists of manners, morals, and motives? And he did not emphasize that in their highest form,
These qualities are gifts of the Spirit which are inherent in man and which were placed there by the Creator ready for use. Virtue, he insisted, is man's greatest good, and order is heaven only law. అవును. ఇక్కడ కన్ఫ్యూషియస్ కి అయితే కనుక ఆలోచన లేదు కానీ ఆ తర్వాత ఈ డిసైపుల్స్ చేశారు. ఏది దాన్ని ఒక మతంగా చేశారు. ఆయన టీచింగ్స్ ని ఒక మతంగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన డిడ్ హీ నాట్ సే దట్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ మేనర్స్, మోరల్స్ అండ్ మోటివ్స్? ఆయన చెప్పలేదా లైఫ్ అనేది మేనర్స్ తోటి, మోరల్స్ తోటి, మోటివ్స్ తో ఉన్నదని చెప్పేసి? అలాగే ఈ లైఫ్ మరి ఇదంతా కూడా మన హృదయంలో ఉన్నది. ఈ హృదయంలో, ఈ స్పిరిట్ లో ఉన్నది ఎవరి ద్వారా వచ్చింది మనకి? ప్లేస్డ్ దేర్ బై ద క్రియేటర్. క్రియేటర్ వల్ల కలిగింది కదా. అది కాబట్టి క్రియేటర్ గురించి చెప్పినట్టు లెక్క అని చెప్పేసి వీళ్ళు చెప్పారు అనమాట. నెక్స్ట్ ఏం చెప్పారు? వర్చ్యూ ఈ ఇన్సిస్టెడ్ ఈజ్ మ్యాన్స్ గ్రేటెస్ట్ గుడ్ ఆర్ ఆర్డర్ ఇన్ హెవెన్స్ ఓన్లీ లా. హెవెన్స్ ఓన్లీ లా అంటే ఇదేనండి దేవుడు అంటే. వర్చ్యూ అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది మనం ఏం సృష్టించుకోలేదు, మన హృదయంలో మనం పెట్టుకోలేదు. అదే మన హృదయంలోకి వచ్చింది. అంటే ఎలా వచ్చింది? మన హృదయంలో ఎవరు పెట్టారు దీన్ని? ఇప్పుడు విత్తనములు ఇచ్చే చెట్లు ములుచుని దాకా అన్నాడు దేవుడు అండి. అదే విత్తనంలోనే చెట్టు పెట్టాడు. ఈ విత్తనం ఇంత చెట్టు ఇవ్వాలి, ఇంత పెద్దగా ఎదగాలి ఆ చెట్టు అని చెప్పేసి, ఆ చెట్టుకి ఇలాగా కాయలు ఉండాలి, ఆకులు ఉండాలని ముందే దేవుడే అరేంజ్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఒక సిమ్ కార్డ్ లోనే అన్ని ఎలా పెడతారు అట్లాగా, ఒక ఫోన్ లోనే ఎన్ని అరేంజ్మెంట్ చేస్తారు, ఒక కంప్యూటర్ లో అట్లాగా అనమాట. అలాగే హృదయంలో ఇలాంటి నాలెడ్జ్ పెట్టింది ఎవరు? దేవుడే అని చెప్పేసి ఈ డిసైపుల్స్ దాన్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకొచ్చి ఒక మతంగా దాన్ని ప్రబోధించడం మొదలు పెట్టారు. కన్ఫ్యూషనిజం అని దాని పేరు పెట్టారండి. అండ్ నెక్స్ట్ వరకు చదువు కదా. And what do communist leaders think of all this when they look out across the teeming millions and see the devotees of this great sage stream into temples, where the tablets of Confucius are displayed and where incense burns in memory of him who is called by his followers the superior man? What can they say when at the altar of heaven in Peking the faithful still repeat in their hearts the things Confucius said? చూసారా, డివోటీస్ ఉన్నారు ఆయనకి, టెంపుల్స్ ఉన్నాయి, ఆయన రాసినటువంటి టాబ్లెట్స్, ఆయన రాసినటువంటి మాటలు టాబ్లెట్స్ మీద రాసి ఆ టెంపుల్స్ లో చూపెడతా ఉంటారు అన్నమాట. ఆ తర్వాత ఇన్సెన్స్ కూడా వేస్తూ ఉంటారంటండి. ఆయన గుర్తు చేసుకుంటారు వీళ్ళు. అక్కడ రాస్తున్నది ఇన్సెన్స్ బర్న్స్ ఇన్ మెమరీ ఆఫ్ హిమ్ హూ ఈస్ కాల్డ్ బై హిస్ ఫాలోవర్స్ ద సుపీరియర్ మ్యాన్ అని చెప్పేసి ఈయన్ని పిలుస్తున్నారట. అండ్ కెన్ దే సే వెన్ అట్ ద ఆల్టర్ ఆఫ్ హెవెన్ ఇన్ పెకింగ్ అని దాని అక్కడ ద ఫెయిత్ఫుల్ స్టిల్ రిపీట్ ఇన్ దేర్ హార్ట్స్ ద థింగ్స్ కన్ఫ్యూషియస్ సెడ్. కాబట్టి కన్ఫ్యూజ్ చెప్పిన మాటలు మాలో ఇంకా అలాగా మోహన్మరుగుతున్నాయి. ఆ మాటల్లో సత్యము, మేము అట్లా ఫాలో అవుతూ ఉంటాం. బ్రతికినా సచ్చినా సరే వాటిని మర్చిపోలేము, వాటినే ఫాలో అవుతాం అని చెప్పేసి ఈ పెకింగ్ అని చెప్పేసి ఆ ఊర్లో లేకపోతే సిటీలో అంటే ఆల్టర్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి ఒకటి పెట్టి అక్కడ ప్రార్థన చేస్తారట వాళ్ళు. ఈ సుపీరియర్ మ్యాన్ బట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అండి టావోయిజం. ఇప్పుడు వరకు కన్ఫ్యూషనిజం అయిపోయిందండి. మరి మీకు ఎంతవరకు అర్థమైంది లేదా కన్ఫ్యూజ్ అయిపోయారు, కానీ ఒకటే చెప్పాడండి కన్ఫ్యూషియస్ ఏంటంటే హార్ట్ లోనే, మన హృదయంలోనే అంత సత్యాన్ని దేవుడు పెట్టాడు, మోరల్ ఆర్డర్ పెట్టాడు, దాన్ని పాటిస్తే సరిపోతుంది అని అంతే. నీ మనసు అయితే బైబిల్ ఏం చెప్తాను కానీ నీ హృదయాన్ని నమ్ముకోబోతు పూర్తిగా నైనా తన స్వబుద్ధిని ఆధారం చేసుకోబోద్దని బైబిల్ చెప్తాడు. ఆ ఒక్కడికి వేయలేకపోయాడు, దేవుడి దగ్గరికి రాలేకపోయాడు. కానీ అతనికి కూడా కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అయ్యాడు, లేకపోతే డైలమాలోకి వచ్చాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కాబట్టి కానీ అతని డిసైపుల్స్ ఏమన్నారంటే కనుక ఈ హృదయంలో సత్యాన్ని పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? దేవుడే. కాబట్టి ఆ దేవుడే మరి ఈ కన్ఫ్యూషియస్ కి ఇన్ని విషయాలు తెలియజేసాడు అని చెప్పేసి వాళ్ళు ఆ తర్వాత తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా కన్ఫ్యూషియస్ పేర వాళ్ళు ఇన్సెన్స్ చేస్తున్నారు, అంటే తోపం వేస్తున్నారు అని గుర్తు చేసుకుంటున్నారని చెప్పేసి, టెంపుల్స్ కూడా కట్టారని చెప్పేసి, దేవుడికి ప్రార్థన చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అంటే టావోయిజం.
టావోయిజం డావోయిజం అని కూడా అంటారండి. టీ వచ్చింది కదండి అక్కడ, టీ ఇక్కడ పవర్ అంత భావన ఆఫ్ అయిపోతుంది, వస్తుంది పోతుందండి. టావోయిజం, TAOISM ఏమంటే టావోయిజం. టావోలో వచ్చింది టావోయిజం అండి. టావో అంటే ద వే అని అర్థం అండి, అది చైనీస్ వర్డ్ కదా. అయితే డావోయిజం అని కూడా అంటారు. డి బదులు డి ఫర్ డాల్, డావోయిజం, DAOISM, డావోయిజం అని కూడా అంటారు. డావోయిజం. ఓకే, ఇప్పుడు మనకి కంఫర్ట్యూ అనే మాటని కన్ఫ్యూషియస్ అని చెప్పేసి ఎలాగైతే మన వాళ్ళు జూసువైట్ మిషనరీస్ ట్రాన్స్లేట్ చేశారో వాటిలోకి అట్లాగా అన్నమాట డావోయిజం అని అంటారు. చదవండి బ్రదర్ అది. A contemporary of Confucius, Lao Tzu, whose name means old philosopher, probed deeper into the relationship between ethics and religion and between man's qualities and creative force. ఓకే, ఈయన కూడా కన్ఫ్యూషియస్ కాలంలోనే పుట్టాడండి. అయితే ఇతన్ని ఓల్డ్ ఫిలాసఫర్ అని చెప్పేసి పిలిచేవారు. ఈ కన్ఫ్యూషియస్ ఈ లావోజు ఈయన దగ్గరకు వచ్చి నేర్చుకున్నాడు అని చెప్పేసి ఒక ఇతిహాసం కలదు. ఆ తర్వాత ఇతడు కేవలము మోరల్ ఆర్డర్ గురించి కాకుండా ఇంకా దేవుని గురించి ఎక్కువగా చెప్పుకొచ్చాడు. ఈ యొక్క టావోయిజం దేవుని గురించి, స్పిరిచువల్ వాల్యూస్ గురించి, అంటే బియాండ్ ద ట్రూత్ ఫ్రమ్ హార్ట్ దేర్ ఈస్ సంథింగ్ అని చెప్పి అన్నాడండి. ఎవరు? లావోజు. అంటే లావోజు చేసుకొచ్చింది టావోయిజం అండి. సరే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. టావో అనే మాటకి ద వే అనేది ఎవరంటే గనక జీసస్ క్రైస్ట్. ద వే, ఐఎమ్ ద వే, ద ట్రూత్, లైఫ్ అంటే అలాగా. ఆ వేలో మనం ఉంటే గనక, ఆ వేలో మనం ఫాలో అవుతే అది దేవుడి దగ్గర తీసుకెళ్తుంది. ఆ దేవుడే సమస్తానికి కూడా కారణము అని చెప్పేసి లావోజు అనే ఆయన స్టార్ట్ చేసేది. ఆయన పేరు లావోజు, అతని పేరు. ఓకే, చదవండి బ్రదర్. నేను మర్చిపోయిన మర్చిపోతే కానీ చదవండి, మళ్ళీ చెప్తాను. For Lao Tzu, this creative force was Tao. Tao was the way. Tao included whatever mystery and magic binds man to universal law. Confucius was a moralist and Lao Tzu was a mystic. ఓకే, కన్ఫ్యూషియస్ ఎవరండి? కన్ఫ్యూషియస్ వాజ్ ఏ moralist. Morals ఎవరిని? హ్యూమనిజం ని మాత్రమే, మోరల్ వాల్యూస్ ని మాత్రమే ప్రబోధించాడు. ఈయనైతే కనుక స్పిరిచువల్ వాల్యూస్ ని, మిస్టిక్ అంటే కనుక స్పిరిచువల్ వాల్యూస్ ని, బియాండ్ ద మ్యాన్ అంటే మనిషికి కంటే, అంటే దాన్ని మెటాఫిజిక్స్ అంటారు చూసారా, ఫిజిక్స్ కంటే భౌతిక శాస్త్రానికి మించింది అనమాట, దాని బియాండ్ అనమాట అండి. దాంట్లోకి వెళ్ళాడు ఈయన లావోజు. ఏమంటే దాన్ని ఈయన ఏమంటే కనుక ఇతను కనిపెట్టిన దాన్ని, ఒక దేవుడు ఉన్నాడు, సుప్రీం బీయింగ్ ఉన్నది, యూనివర్సల్ ప్రిన్సిపల్ ఉన్నది. ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్ ని దట్ వే టావో అన్నాడంటే. టావో అంటే యూనివర్సల్ వే, లేకపోతే దేవుడు అన్నమాట, ఒక మాట చెప్పాలంటే. నెక్స్ట్ అండి. It is said they never met. Some say Laos never even lived, but others who love Laos a great deal say that Confucius sat at his feet. Whatever may be true, Li and Tao were merged by these two men. చూడండి, కన్ఫ్యూషియస్ వచ్చి టావో పాదం దగ్గర కూర్చొని నేర్చుకున్నాడట. అయితే ఏం జరిగిందో కానీ ఈ కాస్మిక్ కాన్షియస్ గురించి చెప్పాడే ఈ లావోజు అండి. ఈయన చెప్పినటువంటి ఈ టావో ప్రబోధం ఉంది చూసారా, కాస్మిక్ కాన్షియన్స్ అంటే దేవుడు. అలాగనే ఈ టావోను ఈ లీ ఎవరో చెప్పుకొచ్చారండి. లీ గురించి చెప్పింది ఎవరు? ఎల్ఐ లీ. లీ గురించి ఆయనే చెప్పుకున్నాడు కదా. ఎవరండి? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారండి. ఇంతకుడు మనం చెప్పుకుంది, ఇంతవరకు చెప్పుకుందాము కన్ఫ్యూషియస్. ఆయన లీ గురించి చెప్తారండి.
మోరల్ ఆర్డర్, ఎథికల్ వాల్యూస్, లీ అంటేది. ఆ తర్వాత దాన్ని లీని ఏం చేసినట్టు కనుక చివరికి కాస్మిక్ కాన్షియస్ లోకి తీసుకెళ్లిపోయారు స్టూడెంట్స్. ఏం చేసినట్టు కనుక అది కేవలం మోరల్ ఆర్డర్ మాత్రమే కాదు, కానీ అది ఆచరణలో పెట్టేటట్లుగా ఉండే జీవితము, ఒక ఐడియలిస్టిక్ లైఫ్ అని చెప్పి అన్నారు, ఐడియల్ లైఫ్ అని చెప్పి అన్నారండి. ఆ తర్వాత ఇంకా దేవుని దగ్గర నుంచి వచ్చిందని చెప్పి అన్నారు ఆ లీని. ఇప్పుడు అయితే కన్ఫ్యూషియస్ పూర్తిగా దాని గురించి చెప్పకపోయినా ఈ స్టూడెంట్స్ మాత్రం దాన్ని డెవలప్ చేసుకొచ్చారని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు టావో అనేది ఖచ్చితంగా దేవుడి గురించి వచ్చింది, కాస్మిక్ కాన్షియన్స్ అని చెప్పేసి ఈ లావోజు చెప్పుకొచ్చాడు. ఈ రెండింటిని కలిపారండి, ఈ రెండింటిని కలిపారు. అంటే లీని కలిపారు, అంటే ఎథికల్ ఆర్డర్ ని, అయితే మారల్ వాల్యూస్ ని, మారల్ లాని కలిపే, మారల్ లాని, ఆ తర్వాత కాస్మిక్ లాని, రెండింటిని కలిపారు. అంటే ఇక్కడ మానవ శాస్త్రం అనుకుందాం, మానవ శాస్త్రము దైవ శాస్త్రం, అంటే మానవుడు అలాగే దేవుడు, ఇద్దరు కలిపితే ఏమవుతుందండి? ఇద్దరు కలిపితే ఏమవుతారు? దేవుడు మనిషి కలిపితే నిజమైనటువంటి ప్రపంచం వస్తుంది కదండి. ఇప్పుడు దేవుళ్ళొచ్చి మనిషిని తీసేస్తే ఏమీ లేదు కదండి, దేవుడే సమస్తం కదా, దేవుడే మనిషికి మా జీవాన్ని ఇచ్చాడు కదా, దేవుడు లేకపోతే మనిషి లేడు కదండి. అయితే ఇప్పుడు దేవుడి గురించి కొంత జ్ఞానం ఉన్నది, ఆ తర్వాత మనిషి గురించి కొంత జ్ఞానం ఉంది, రెండిట్లు కలిపారు. అంటే లీని టావుని కలిపారు వీళ్ళు. ఎవరు? చైనీస్ అండి. కలిపి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రబోధాలను పాటిస్తూ ఉన్నారు అన్నమాట. అంటే అదొక మతం కింద అన్నమాట. నెక్స్ట్ చదవండి. అంటే రెండు వేరు వేరు కానీ రెండిట్లు సమానం చేశారండి, ఇది మిక్స్ చేశారు వీళ్ళు. చదవండి అది. Confucius taught people how to be in the world and of the world in order to improve the world. Laws instructed men how to escape the world and yet how to remake it by following Tao, the way of cosmos, the way of reason, the way of life, the way of evolution. Laos once said the following: the way did not require the wisdom Confucius advocated, nor the brilliance of thought of which he has the master. Laos said, get rid of the wise men, put out the professors, then the people will profit 100-fold more. ఇక్కడ కన్ఫ్యూషియస్ చెప్పింది కనుక మారల్ వాల్యూస్, ఫిలాసఫీ, ఫిలాసఫర్స్, టీచర్స్ ఈ చెప్పొచ్చాడు కన్ఫ్యూషియస్. లావోజు ఏమన్నాడు కనుక వైజ్ మెన్ మనకు అవసరం లేదు, పుట్ అవుట్ ద ప్రొఫెసర్స్ కూడా మనకు అవసరం లేదు, టీచర్స్ మనకు అవసరం లేదు, దెన్ ద పీపుల్ విల్ ప్రాఫిట్ 100-fold మోర్. ప్రజలకి అంత తెలుస్తుంది. ఏది ఎప్పుడు తెలుస్తుంది? కాస్మిక్ లాని, ద వే, కాస్మిక్ కాన్షియన్స్ అంటే ఏంటంటే దేవుణ్ణి కనుక కొలిస్తే కనుక అన్ని వస్తూ ఉంటాయి, ప్రొఫెసర్స్ అవసరం లేదు మనకి, టీచర్స్ అవసరం లేదని చెప్పేసి అన్నాడండి. ఎవరు? లావోజు. నిజమే కదా అండి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. ఎవరో మనం బోధించవలసిన పని లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్ గా అండి జ్ఞానం వస్తుంది, ఆటోమేటిక్ గా నీతి జీవితం వస్తుంది, ఆటోమేటిక్ గా. చూడండి, మోసగాడైనటువంటి జక్కయ్య మంచివాడు అయిపోయాడు, సగం ఆస్తి పేదలకు ఇచ్చేస్తానండి. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. అది సరిపోతానండి, అంతే. లావోజు కరెక్ట్ మాట చెప్పాడు లావోజు. ఇప్పుడు మనం లావోజుని అప్రిషియేట్ చేయాలి చక్కగా. నెక్స్ట్ 81 పేజ్. Nonetheless, he agreed with Confucius on morals and the good life. And the two sages also agreed on the ancient Chinese belief in ancestor worship. ఓకే, మారల్ వాల్యూస్ కి ఇద్దరు కూడా ఓకే, మారల్ వాల్యూస్ కావాలి, కానీ దానికి దేవుడు ఉంటే సరిపోదని ఈయన అన్నాడు. మారల్ వాల్యూస్ ఎలాగ ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఓకే, వర్క్ అని. కానీ ఇద్దరు నమ్మింది ఏంటంటే కనుకండి బిలీఫ్ ఇన్ యాన్సెస్ట్రల్ వర్షిప్. యాన్సెస్టర్ వర్షిప్ అంటే చనిపోయిన వారిని పూజించటం, ఆత్మలను పూజించటం, స్పిరిటిజం అంటారు సరే, స్పిరిటిజం అంటే అదనమాట. They could hardly do otherwise, for reverence for the dead had a long and respected tradition among the people. Confucius said, when parents are alive, they should be served according to the rules of propriety. When they are dead, they should be buried according to the rules of
After they were buried, they should be sacrificed to according to the rules of propriety. ఓకే. పేరెంట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి విధేయత కలిగి జీవించాలి. వాళ్ళు చక్కగా మనం సర్వ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు చక్కగా బరీ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళు పూజించండి అని చెప్పేసి అన్నారు. అది వీళ్ళు చేసిన పెద్ద తప్పు అండి. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ కన్ఫ్యూషియస్ బిలీవ్డ్ దట్ ancestor worship kept the wisdom and instruction of the ancient ever alive and present among the living. వాళ్ళ నాలెడ్జ్ గుర్తుకు వస్తూ ఉంటది. వాళ్ళ నాలెడ్జ్ మనకు వస్తుంది కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మనం గుర్తు చేసుకుంటే చాలా అవసరం. అది కాబట్టి వాళ్ళు పూజించడం అన్నాడు. ఈ వర్షిప్ ట్రెడిషన్ అండ్ ద యాన్షియన్స్. ఆ ట్రెడిషన్ ఏదైతే కనుక చెప్పిందో అది నమ్మాలి. అలాగే యాన్షియన్స్ అంటే మన పితరులు చెప్పిన దాన్ని కూడా మనం నమ్మాలి. మన పూర్వీకులు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసి అన్నాడు. ఇఫ్ హీ వర్షిప్డ్ ఎనీథింగ్ అండ్ ద టోమ్స్ ఆఫ్ ద డెడ్ వర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ హెవెన్. వాళ్ళు చెప్పిన దాని మీద ఆధారపడి ఉందంటే మనం పరలోకానికి వెళ్ళిపోతాం అన్నట్టుగా మాట్లాడారు 2 ఏళ్ళు. చూసారా, మానవ జ్ఞానం గాలికి ప్రయాసపడినటువంటి ఇదేనండి మానవ జ్ఞానం మీద ఆధారపడి అంటే పరలోకానికి వెళ్ళిపోతారు అటల్లో. నెక్స్ట్ అండి, ఈజ్ ఇట్ ఎనీ వండర్, చదవండి బ్రదర్. Is it any wonder, therefore, that when Confucius died at 73, and when Laos died at an age unknown, the faithful should begin to worship at their graves? Those who loved these teachers wanted. ఒకసారి ఆగండి బ్రదర్. వీళ్ళు అంటే చైనీస్ వెళ్ళి వీళ్ళ టోమ్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పూజిస్తున్నారండి. వీళ్ళు పూజించడం తప్పేముంది? ఇంకా మరి వీళ్ళు చెప్పింది ఏంటి? పెద్దలు పూజించండి, పెద్దల యొక్క ఆచారాలను పాటించండి, పెద్దల యొక్క మన ఇన్స్ట్రక్షన్స్ పాటించండి, అవన్నీ కరెక్టే. అవన్నీ మనకు స్టెప్పింగ్ స్టోన్స్ అయిపోయి పరలోకం తీసుకెళ్తాయి అని చెప్పేసి అన్నారు. కాబట్టి వీళ్ళు పూజించడం తప్పేముంది? మరి వీళ్ళు కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పుకొచ్చారు కాబట్టి, వీళ్ళ గొప్ప ఫిలాసఫర్స్ కాబట్టి వీళ్ళు పూజిస్తున్నారు. ఇదేం పెద్ద వండర్ ఏమీ కాదని చెప్పేసి. Next, those who loved these teachers wanted to keep alive the wisdom and instruction that the reverend sages had bought. No greater truth had been revealed up to that time, and no men had come nearer to the heart of China or the souls of its people than Master Kung and the old philosopher. Confucianism and Taoism became religions, and the founders became prophets in spite of themselves. అది వాళ్ళ ప్రాఫిట్స్ అని చెప్పుకోలేదు కానీ వాళ్ళ ప్రాఫిట్స్ గా చేసే వాళ్ళు ఈ కన్ఫ్యూషియన్ కానీ ఈ లావోజునే కానీ ఏమండి. సరే, ఇప్పుడు మొత్తానికి ఏది కనుక అదో మతం అయిపోయింది, ఇదో మతం అయిపోయింది. వాళ్ళ ఫిలాసఫీ, ఇతని ఫిలాసఫీ, అతని ఫిలాసఫీ ఒకలాగే ఉన్నది. చివరికి అలా చేస్తా ఉన్నారండి వీళ్ళు. ఆ రోజుల్లో మరి ఈయనలాగా బోధించిన వాళ్ళు ఎవరో లేరు. అంతే కాబట్టి వీళ్ళే గ్రేట్. ఆ రోజుల్లో మరి ఇంత గొప్ప పనులు చేసింది, ఎంత గొప్పగా చెప్పింది, నీతి మార్గంలో నడిపించింది మరి ఎవరో లేరు, వీళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళే మాకు గ్రేటు అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళని. ఇప్పటికీ వాళ్ళే ఇంకా ఉన్నారు అన్నట్టుగానే వాళ్ళ మాటలే కానీ, వాళ్ళ జ్ఞానాన్ని కానీ, వాళ్ళ ప్రబోధాలే కానీ పాటిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మా గుండెల్లో ఉన్నాడు ఆయన, మా కన్ఫ్యూషియస్ మా గుండెలో ఉన్నాడు లావచ్చు అని అంటున్నారు. ఓకే, ఇంకా బతికే ఉన్నారు అన్నట్టుగా. ఓకే, నెక్స్ట్ ద Tao Te Ching and the Analects. ఇది కరెక్టే. ద టావో టీచింగ్ అండి. అంటే టీచింగ్ అనేది వాళ్ళ పుస్తకం పేరండి. టావోయిజం ఉన్న పుస్తకం పేరేంటి కనుక టీచింగ్ పేరు బాగానే ఉంది. టీచింగ్ ది అనలెక్ట్స్ అనేదేమో కన్ఫ్యూజనిజం లో ఉన్నటువంటి పుస్తకం అండి. అంటే హోలీ బుక్స్ అన్నమాట. అది టీచింగ్ అనేదేమో టావోయిజం లో ఉంది, అనలెక్ట్స్ అనేదేమో కన్ఫ్యూజనిజం లో హోలీ బుక్ గా ఉంది. ఓకే, చదవండి. The followers of Confucius and Laos collected their sayings and philosophies and put them into books,
that were to become the Bibles of their faiths. The Tao teaching, the book of the way and of virtue, contains the essence of Taoism. Gently and persuasively, it tells its readers that the heaven arms with love those it would not see destroyed. ఇది ద టావో టీచింగ్ అనేది దట్ బుక్ ఆఫ్ ద వే అండ్ ఆఫ్ వర్చ్యూ అదన్నమాట. టావోయిజంలో హోలీ బుక్ ఏదంటే కనుక ద టావో టీచింగ్ అదండి. అది చెప్పేది ఏంటంటే కనుక మనము దాన్ని చదువుతూ ఉంటే దాని ప్రకారం చేస్తూ ఉంటే కనుక వాళ్ళు ఏమాత్రం కూడా చనిపోరు కానీ వుడ్ నాట్ సీ డిస్ట్రాయిడ్. వాళ్ళు చనిపోరు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా బ్రతికే ఉంటారు, వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు అని చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇట్ సజెస్ట్ హౌ ద సీక్రెట్ ఆఫ్ టావో ఆర్ ద వే ఆర్ బెస్ట్ టు డిస్కవర్డ్. ఈ 4 లైన్లు చదవండి. ఆ టావోయిజంలో ఆ బుక్ లో టీచింగ్ లో ఉన్న బుక్ లో ఉన్న విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి, చదవండి. ఆల్వేస్ వితౌట్ డిజైర్ we must be found. If its deepest మనం కోరికలు mystery లేకుండా ఉండాలి అంటున్నాడండి. ఇటు డీపెస్ట్ మిస్టరీ వి వుడ్ found. దాన్ని తెలుసుకోవాలి అంటున్నాడండి. నెక్స్ట్ But if desire always within us be, its outer fringe is all that we shall see. డిజైర్ లేకోకుండా ఎవరో ఉండరండి. డిజైర్ లేకోకుండా జీవించండి అంటాడండి. బుద్ధుడు కూడా ఇది చెప్పుకొచ్చాడండి. ఏమండి, ఇప్పుడు నా ఆశ నా ఆశయము దేవా నువ్వే. దావీదు అంటాడు కదా, నీవే నా బలము నీవే నా ఆశ్రయము అని అంటాడు. చిరకాలం నీ మధ్యలో నివాసం చేస్తాను అని అంటాడు. పౌలు అంటాడు కదా, నేను ఏమేమో దేవుని కృప ఇవ్వనాను అంటే. అంటే కోరికలు లేకోకుండా జీవించటము ఇది మంచిది అని చెప్పేసి బోధిస్తారు. కోరికల వల్లే సఫరింగ్ ఉంటది. చూసారా, అంటే ఎక్కువ కోరికలు ఉంటుంది. అది కూడా కోరికే, అది కూడా అదే కాంట్రవర్సీ. అక్కడ కోరికలు లేకుండా ఉండాలనుకోవడం కూడా కోరికే. అక్కడే వాళ్ళ ఫిలాసఫీ డిఫీట్ అవుతుంది. అవునండి, అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ అండి. మరి ఇదండి వీళ్ళు చెప్పుకొచ్చింది. చివరికి ఈ చదవండి బ్రదర్, లాస్ట్ పారాగ్రాఫ్. As if anticipating the Christian Gospels, which bring us the wonderful thinking of Jesus Christ. The Tao teaching says, repay evil with good and walk in the way and you shall find peace. అదే అంటే చెడ్డ వాళ్ళకి ఏం చేస్తావు, మంచి చేయి అంతే కదా. నీ శత్రువుకి మేలు చేస్తే వాడి నెత్తి మీద నిప్పులు వేసినట్టు లెక్క అని అంటాడు కదా ప్రభు. అలాగే వాక్ ఇన్ ద వే అండ్ యూ షాల్ ఫైండ్ పీస్. నీవు ఈ మార్గంలో, నేను చెప్పే మార్గంలో జీవించు. యేసు చెప్పింది నేనే మార్గం సత్యం జీవు, నేను చెప్పేది సత్యం, దాంట్లో జీవిస్తే నువ్వు పీస్ను కనుగొంటావు అని చెప్పిస్తున్నాడు కదండి. అలాగే నేను చెప్పిందంటే కనుక ఈ టావోయిజంలో ఉన్న ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతే కనుక నీకు పీస్ కలుగుతుందని అంటున్నారు. అది తప్పండి. నెక్స్ట్ some scholars say that Confucius wrote nothing, while others credit him with at least 5 classes. All critics agree that the Bible of Confucius is the Analects, which consists of 20 short chapters penned by his students during his life and after his death. Reverently and with affection, they recorded the teacher's word. The master said, he that really is good can never be unhappy. He that is really wise can never be perplexed. He that is really brave is never afraid. The master said, behave when away from home as though you were in the presence of an important guest. ఓకే, ఒకసారి ఆగండి బ్రదర్. ఇక్కడ ఏంటంటే ఈ కన్ఫ్యూజనిజం లో ఒకసారి ఆగండి బ్రదర్. అనలెక్స్ అనేది వీళ్ళ యొక్క పుస్తకం. ఇది 5 క్లాసిక్స్ గా ఉన్నదని చెప్పేసి అన్నారు. అయితే 20 చాప్టర్స్ ఉన్నాయంట మన షార్ట్ చాప్టర్స్. దాంట్లోని కొన్ని మాట్లాడేది కనుక ద మాస్టర్ సెడ్ అంటే కన్ఫ్యూషియస్ సెడ్, హీ దట్ ఈస్ రియల్లీ గుడ్ కెన్ నెవర్ బి అన్హ్యాపీ. మంచివాడు ఎప్పుడు కూడా విచారంగా ఉండడు, అదొకటి. రెండోది వైజ్ కెన్ నెవర్ బి పర్ప్లెక్స్డ్, జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా
సందేహాల్లో పడడు, అతనికి తెలిసిపోతుంది అంతానే, అతనికి తెలిసిపోతుంది అంతా అంటున్నాడు. హి దట్ ఈస్ రియల్లీ బ్రేవ్ ఈస్ నెవర్ అఫ్రైడ్. ధైర్యవంతుడు ఎప్పుడు కూడా భయపడ్డు. అది మరి ఎప్పుడు భయపడబడి కదంటే ధైర్యవంతుడు అంటే ఎప్పుడు భయపడ్డు అంటున్నారు. ఇట్లాగా బిహేవ్ వెన్ యు ఆర్ ఫ్రమ్ హోమ్. నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళితే కనుక ఒక గెస్ట్ నీ ముందున్నాడని చెప్పేసి అనుకో. ఏమంటే మనం ఒక గెస్ట్ మనం ముందున్నాడు అనుకుంటే మనం ఎలా ప్రవర్తిస్తాం? ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, మనం ఎలా ప్రవర్తిస్తాం? కొంచెం జాగ్రత్త ప్రవర్తిస్తాం కదండి. అట్లాగా ఉండు అని చెప్పేసానండి. నువ్వు ఎక్కడికైనా దూరంగా ఉంటే కనుక ఎవరో చూడలేదని, ఎవరో పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. ఒక గెస్ట్ నీ ముందు ఉన్నాడు అనుకో, అతను ముందు ఎలా ప్రవర్తిస్తా అలా ప్రవర్తించాడు. దేవుడు ఉన్నాడని చెప్పి చెప్పొచ్చు కదా, వాళ్ళకి తెలియదు ఆ విషయం. మాస్టర్ సెడ్, he who will not worry about what is far off will soon find something worse than worry close at hand. ఏదైతే గనక మరి జరగబోతుందో దాని గురించి ఆలోచించాలి. అంతే కదండి. నీతిమంతుడు ఆపద వచ్చి చూచి జాగ్రత్త పడతాడని రాసు, దాగుకొని రాసు. మరి దాక్కోవాలి అలాగా, లేకపోతే కనుక వచ్చిన తర్వాత నాశనం అయిపోతాం. కాబట్టి కొంచెం ముందు చూపు అనేది అవసరం. నువ్వు ఈ జీవితం తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఆలోచిస్తే, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ఒక నమ్మకం మనకు ఉంది. ఆ నమ్మకం మనకు ఉండాలి ఖచ్చితంగా. రేపు ఏం చేస్తామో దేవుని చిత్తం జరుగుతుంది, దేవుని చిత్తం ఇలా జరుగుతుంది అని ఒక ముందు చూపు అనేది మనకి ఉండాలండి. నెక్స్ట్, ఆల్దో కన్ఫ్యూషియస్ వాస్ స్ట్రైవింగ్ టు promote an ethical and social order as the years passed. Those who loved him depend on the implication of his teaching. They held that true ethics can be attained only if man lives in harmony with the divine order of the universe. His most famous interpreter was Menicus, who was born 100 years after Master Kung had died. Menicus was a Confucius, what Paul was to Jesus Christ. He put the essence of Confucianism into 5 constant virtues: propriety, benevolence, righteousness, wisdom, and sincerity. ఓకే, ఇక్కడండి మెన్షియస్ అని చెప్పేసి ఈయన కన్ఫ్యూషియస్ యొక్క టీచింగ్స్ ని బాగా వ్యాపింపజేసాడండి. లైక్ పాల్ క్రీస్తు యొక్క టీచింగ్స్ ని ఎలాగైతే గనక చర్చిని సంఘాన్ని వ్యాపింపజేసాడు, ఆ విధంగా చేశాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఆ తర్వాత ఆ మోరల్ ఆర్డర్ ని నువ్వు ఫాలో అవ్వి, డివైన్ ని అనగా దేవుని మీద ఆ నమ్మకం పెట్టుకుంటే ఇక నీ జీవితం ధన్యమైపోయినట్లు లెక్క. దానికి ఇంకొక 5 విషయాలు మర్చిపోకూడదు. 5 విషయాలు అంటే కనుక, ఒకటి ప్రొప్రియారిటీ, బెనెవలెన్స్, రైచియస్నెస్, విజ్డమ్ అండ్ సిన్సియారిటీ. ఓకే, ప్రొప్రియారిటీ అంటే హైయెస్ట్ గుడ్నెస్, బెనెవలెన్స్ అంటే కనుక అంటే మంచిగా ప్రవర్తించడం, నీతి, రైచియస్నెస్, విజ్డమ్ అండ్ సిన్సియారిటీ. ఇవి 5 కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. నెక్స్ట్ అండి, Mencius summed up the teaching of his master in these treasured words: to dwell in the wide house of the world, to fill his current place in the world, to walk in great tower of the world, to practice his principles for the good of the people, to be above the power of riches and honor. Such is the man who may be called truly great and courageous. Sir, my speaker off ఉంది. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. మ్యూట్లోకి వెళ్ళిందా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓకే. సరే, ఇదండి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొచ్చి టావును ఫాలో అవ్వండి, ఆ తర్వాత మా కన్ఫ్యూషన్స్ ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత బీ అబౌవ్ ద పవర్ ఆఫ్ రిచెస్ అండ్ హానర్. మనకు పవర్ ఉందని చెప్పేసి ఆ రిచెస్ ఉందని చెప్పేసి కాకోకుండా లోలీగా బతకండి, అంటే తగ్గించుకుని బతకండి అన్నట్లుగా అన్నమాట. హూ మే బి కాల్డ్ ట్రూలీ గ్రేట్ అండ్ కరేజియస్. అటువంటి వాళ్ళు ధైర్యంగా బ్రతకగలుగుతూ ఉంటారు. Okay, next, all this is what Confucius said, that Confucius sought to live 2500 years years ago. Surely he was among the most modern of the ancient and the most contemporary primitive prophets. ఆ టైంలో ఉన్న వాళ్ళకంటే కన్ఫ్యూషియస్ చాలా గొప్పవాడు ఆ టైంలో ఉన్న వారందరిలో అని అన్నాడు. త్రూఅవుట్ హిస్ వాస్ట్ అండ్ స్ప్రాలింగ్ కంట్రీ విచ్ ఈస్ లార్జెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పాపులేషన్ వైజ్ ఇన్ ఆల్ ద వరల్డ్, his words and thoughts are the people's richest heritage. అసలు మాటలు ఎప్పటికీ కూడా
చైనాలో, అంటే ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన చైనాలో మారుమ్రోగుతున్నాయి ఆయన మాటలు, అతని సిద్ధాంతాలు కానీ. ఓకే, ద కమ్యూనిస్ట్ లీడర్స్ వెల్ నోన్ జస్ట్ వాట్ కన్ఫ్యూజ్ సెడ్, అండ్ దేర్ ఆర్ దోస్ హూ సే దట్ కార్ల్ మార్క్స్ అండ్ కన్ఫ్యూషియస్. కార్ల్ మార్క్స్ కూడా ఐఎం పద్ధతులు పాటించాడు. కన్ఫ్యూషియస్ చెప్పినటువంటి మాటలని కార్ల్ మార్క్స్ నమ్మాడు. Did not each emphasize the fact that man must depend upon himself? అదండి, మ్యాన్ మస్ట్ డిపెండ్ అపాన్ హిమ్సెల్ఫ్. మనిషి తన మీద డిపెండ్ అవ్వాలి, ఇతరుల మీద కాదు. మంచిగా బ్రతకాలంటే మనిషిగా బ్రతకగలుగుతాడు తనకు తానుగా, ఎవరి సహాయం అవసరం లేదు. టు అచీవ్ మెచ్యూరిటీ అండ్ టు బిల్డ్ ఏ బెటర్ సొసైటీ అండ్ ఏ బెటర్ వరల్డ్. మనం మంచి సొసైటీ నిర్మించాలంటే మనిషికి దేవుని సహాయం అవసరం లేదు. ఇదండి కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే. కార్ల్ మార్క్స్ మనకు తెలుసు కదా కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు. అయితే కనుక అంటే ఫ్యూడలిజాన్ని వ్యతిరేకించాడండి కార్ల్ మార్క్స్, మనకు తెలుసును. మరి అందరూ సమానంగా బ్రతకాల ఉద్దేశంతో కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. దాన్ని రష్యాలోను ముందు చైనాలోనూ అమలైంది. ఎక్కడ అమలైంది బ్రదర్ ఇప్పుడు కార్ల్ మార్క్స్ సిద్ధాంతం? ఫస్ట్ రష్యా కదండి, రష్యాలోనే అమలైంది. ఆయన బతుకున్నప్పుడు అతను చైనాలో కూడా చాలా మట్టుకు అమలైందని అంటారు కదండి కొంతవరకు. ఇప్పుడు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు వీళ్ళు కూడా అంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ గా అయినాయి కదండి అప్పుడు ఆ టైంలోనే. కాబట్టి మావో టైం, రైట్, వెరీ గుడ్. మావో టైంలో కూడా మావోయిజం, ఈ మావోయిస్టులు అని చెప్పేసి బయలుదేరి ఆ మావో చెప్పింది ఒకటి, ఈ చేసేది ఒకటి కదా. మావోయిస్టులు మరి ఎలా వచ్చారు కానీ ఆ పేరు మాత్రం పెట్టుకున్నారు వాళ్ళు. ఏమంటారు? ఎక్స్ట్రీమిస్ట్ తీవ్రవాదులు ఉగ్రవాదులు అనొద్దని చెప్పి మాడిఫై చేసి మామూలు పెట్టుకున్నారు వాళ్ళు. మాడిఫైడ్ రివైజ్డ్ version of extreme and discrimination. Correct. Did not each emphasize the fact that man must depend upon himself? Did not each emphasize all మనుషుల మీద మనుషులు ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. మనిషిగా స్వతహాగా బ్రతకగలుగుతాడు. అతడు నాలెడ్జ్ సంపాదించుకుని మెచ్యూరిటీ కలిగి జీవిస్తే అతడే ఒక మంచి నవనాగరికత కలిగిన సమాజాన్ని స్థాపించగలుగుతాడు అని చెప్పేసి ఈ కన్ఫ్యూషియస్ కానీ కార్ల్ మార్క్స్ కానీ నమ్మారండి. ఇఫ్ కన్ఫ్యూషియస్ ఈజ్ ఎ రిలీజియన్, Confucianism is a religion. It is a religion of good ethics. Without the Christian secret of brother, of how the deepest ethics can be attained. What Master Kung so devotedly believed in Jesus Christ demonstrated with all his vaunted wisdom. Confucius never found the formula that the lowly Galilean brought so convincingly and graphically when he said, "But seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you." Matthew 6:33, King James Version. Master Kung was born great and venerable and wise, but he was born too soon. We wish he might have known the Christ. He was born too soon. యేసుక్రీస్తు కంటే చాలా ముందు పుట్టాడు. యేసుక్రీస్తు కాలంలో పుట్టింటే బాగుండేది, చక్కగా యేసుక్రీస్తుని తెలుసుకునేవాడు అని చెప్పేసి అన్నాడు అన్నమాట అండి. సరే, కన్ఫ్యూషనిజం ఈజ్ ఏ రిలీజియన్ అండి. అది కన్ఫ్యూజన్ అనేది రిలీజియన్. అయితే అది గుడ్ ఎథిక్స్ గురించి. ఆ తర్వాత సీక్రెట్ ఆఫ్ హౌ ద డీపెస్ట్ ఎథిక్స్ అనేవి క్రిస్టియన్ ఎథిక్స్ వాళ్ళకి తెలియవు. దేవుడి గురించి పూర్తి అవగాహన లేదు వాళ్ళకి. కాబట్టి పూర్తిగా ఒక మనిషి నిజమైనటువంటి విజ్డమ్ కలిగి ఉండాలంటే అది దేవుడితోటి సాధ్యం అవుతుంది. కుంగ్ చెప్పాడు కరెక్ట్. ఏదైతే కుంగ్ నమ్మాడో అది యేసుక్రీస్తు డెమాన్స్ట్రేట్ చేసి చెప్పాడు. అది కుంగ్ ఏం చెప్పాడంటే, ఎవరైనా ఏదైనా చెబితే కనుక అది చేసి చూపించాలని చెప్తున్నాడు. అలాగే యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు. ఇంకెవరూ చేయలేదు. అది విషయం. కుంగ్ కూడా చేయలేకపోయాడు. With all his wanted wisdom, Confucius never found the formula that the whole lowly Galilean brought so convincingly and graphically when he said, "But seek ye first the kingdom." దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అది మత్తయిలో ఉంది, మనకు తెలుసునండి. అంటే మొదటగా దేవుని వెతకాలి.
ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఏమండి, ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతికినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏది కావాలో దేవుడు మనకి ఇస్తూ ఉంటాడండి. ఓకే, ఆయన నీతి వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. దేవుడు నాకు తోడున్నాడండి, నిజమే నేను ఆ ప్రార్థన వింటున్నాడు, నేను దేవుడు అంటే నాకు చాలా ప్రేమ ఉంది అని అంటే సరిపోలేదు. రైచియస్నెస్ అనేది కూడా చాలా అవసరం. అంటే మంచి పనులు చేస్తూ మంచి జీవితం జీవించాలండి. అంతే కదండి, మార్టిన్ లూథర్ చెప్పాడు, మంచివాడు మంచి పనులు చేస్తాడు. ఆ మంచివాడు ఎప్పుడవుతాడంటే కనుక యేసు ప్రభువుని నమ్మితేనే అవుతాడు. మంచి మనసాక్షి వస్తుంది, మన హృదయం కడుగు పడుతుంది. దావీదు అంటాడు కదా, నన్ను నీ ఇస్సోపుతో కడుగు అని చెప్పేసి అండి. అప్పుడు పవిత్రుడు పవిత్రమైన కార్యాలు చేస్తాడు. జక్కయ్య మారు మనసు పొందాడండి, దేవుని నమ్మాడండి, దేవునికి భయపడాడు కాబట్టి నీతి పనులు చేయటం మొదలు పెట్టాడు. ఓకే, నీతి అది అకౌంట్ లోకి వస్తుంది అన్నమాట. దేవుని నమ్ముకోకుండా నేను నీతి క్రియలు చేశాను, పుణ్యకార్యాలు చేశాను, ధర్మ కార్యాలు చేశాను, మంచిగా జీవించానంటే ఆ మంచితనం అనేది కాపాడదు, రక్షణకి తీసుకెళ్దు, రక్షణ కారణం కాదు. లేకపోతే గనక అలాంటి మంచి పనులు చేసి ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే అతడు రక్షించబడ్డాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడ్డాడు. ఏమి నమ్మాలి? యేసు ప్రభు అని, యేసు ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మి అప్పుడు మనం బాప్తిసం తీసుకుంటే ఆ రక్షణ వల్ల మనము పరలోకానికి వెళ్తాం. మొన్న ఇద్దరు వచ్చారు, భార్య భర్తలు వచ్చి, వాళ్ళు పెళ్లి అవుతుందని మాకు బాప్తిసం ఇచ్చాడు అన్నారు. నేను అన్నాను, పెళ్లి అవుతున్నంత మాత్రాన పెళ్లి చేసుకున్నంత మాత్రం మీరు బాప్తిసం తీసుకోండి ఏమీ లేదు, ఆ తర్వాత తీసుకోండి కానీ ఇప్పుడైతే వద్దన్నాను. ఎందుకంటే మీరు నమ్మలేదు. మీరు అంటే అవునండి మేము అంత పూర్తిగా తెలియదన్నాను. నువ్వు చర్చికి సరిగా రారు, బైబిల్ సరిగా చదవరు, ప్రార్థన చేయరు, మీకు ఎలాగిస్తారు బాప్టిజం, నేను ఇవ్వను, మీకు లేదని చెప్పేసి అన్నారండి. పెళ్లి కోసం ఇవ్వండి అన్నారు. పెళ్లి కోసం అసలు ఇవ్వండి బస్సులు కూడా అన్నాను నేను. చేసుకోండి పెళ్లి, అంతేగాని మాత్రం మీరు ఇప్పుడు మీకు బాప్తిసం ఇచ్చేది రొట్టె అసలు తీసుకుంటారు, మీరు విశ్వాసానికి పరిగణించబడతారు, మీకు మీరు కానీ ఇంక మేము పరలోకి వెళ్ళిపోతారు అంటారు. అప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే నరకను విషయం అవుతాను, అది కాదని చెప్పేసి అన్నారండి. కాబట్టి నమ్మి బాప్తిసం తీసుకోవాలండి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. కన్ఫ్యూజన్ చెప్పాడు, నీతి అని చెప్పాడు, వర్చి అని చెప్పొచ్చాడు. కానీ ఆ నీతి అనేది ఎలా వస్తుందండి? దేవుని ద్వారానే మనకి కలుగుతుంది. అది టావో చెప్పుకొచ్చాడు, అదే టావోయిజం చెప్పుకొచ్చాడు, లావోజు చెప్పుకొచ్చాడు. అది దేవుడే మనకిస్తాడు. అది దేవుని దగ్గర నుంచి కాస్మిక్ కాన్షియన్స్ అనేది మనకు కలుగుతుంది. కాస్మిక్ కాన్షియన్స్ ఉన్నది కాబట్టి మనకు కాన్షియస్నెస్ ఉంది. అది దాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ముందుగా దేవుని మీద డిపెండ్ అవ్వండి అని చెప్పేసి లావోజు చెప్పింది గ్రేట్ అండి. అందుకని ఓల్డ్ ఫిలాసఫర్ అని చెప్పేసి ఆయన పిలిచారు. సరే, ఏదైనప్పటికీ రెండు మతాలు, ఒకటి ఏంటంటే కన్ఫ్యూషనిజం, రెండోది టావోయిజం. మనము చైనా వెళ్ళకపోయినా కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళు రక్షించబడాలని. వాళ్ళ మానవుల యొక్క పద్ధతులు, సాంప్రదాయాలు, టీచింగ్స్ మీద ఆధారపడ్డారు. దేవుని నమ్మాలని మనం ప్రార్థన చేద్దామండి. వాక్యం సార్ రెడీగా ఉన్నారండి? వచ్చే క్లాసులో మరి మీకు సిక్కిజం, షింటోయిజం చెప్పాలనుకుంటున్నామండి. ఆ తర్వాత మరి జోడాయిజం, క్రిస్టియానిటీ కూడా మరి అవసరం అని అంటున్నారు కాబట్టి అది కూడా చెప్తాం. మరి ఇది అయిపోయిందన్నారా ఈ సెమిస్టర్ అండి? చెప్పారు, ఏమైనా టైం టేబుల్ ఇచ్చారండి? ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి మీది థర్డ్ సెమిస్టర్ లో? సార్ ఎర్లీ చర్చిస్ట్ ఉంటుంది సార్ మాక్సిమం సార్. మరి అది ఒక చిన్న టెస్ట్ పెట్టి తర్వాత థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ చేయండి. నేను టైం టేబుల్ ఈ వీక్ లో తయారు చేసి ఇస్తాను. ఓకే సార్, నేను నెక్స్ట్ వీక్ లో ఇది కంప్లీట్ చేస్తాను సార్. మరి అది లేకపోతే ఒక 2 క్లాసులు అయిపోతుందండి, 1-2 క్లాసులు. Can I ask Shant Kumar to close with prayer? శాంత కుమార్ గారు. అందరు మ్యూట్ చేసుకోకుండా అందరి ఫేసెస్ చూపించండి పోయేటప్పుడు అన్నా. మన ప్రొఫెసర్స్ కి మోటివేషన్ ఉండాలి కదా. క్రిస్టియానిటీ దేర్ ఇస్ నో ఎనీ హైడింగ్. యు ఆర్ హైడింగ్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ లైట్. యా, ఓకే సార్. ఓకేనా సార్? యా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తుతులు చెల్లించున్నాం ప్రభా. మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభా, గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీగా ప్రభా మేము కూడుకొని నాయన మరి కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుతున్నాం నాయన. మరి ఈ రోజు నేర్చుకునే విషయాలను బట్టి కృతజ్ఞతలు ప్రభా. మేజర్ రిలీజియన్స్ లో భాగంగా ప్రభా మరి
కన్ఫ్యూషనిజం ప్రభా, మరి అదేవిధంగా ప్రభా మరి టావోయిజం గురించి నైనా నేర్చుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుతున్నాం ప్రభా. మరి మమ్మల్ని అయితే ప్రభా చీకటిలో ఉంచకుండా ప్రభా మీరు మమ్మల్ని వెలుగులోకి నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ఆకర్షించుకున్నందుకు, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాం ప్రభా. ప్రొఫెసర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి సేవను బట్టి నీకు కృతజ్ఞతలు. అదేవిధంగా ముఖ్యంగా గుడ్ న్యూస్ కాలేజ్ నైనా యాజమాన్యం బట్టి నైనా ప్రభా, మరి అదేవిధంగా 60 సెంటర్స్లలో జరుగుతున్న ప్రభా పరిచయం అంతటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాం ప్రభా. దీవించండి, ఆశ్రయించండి. స్టూడెంట్స్ ఉన్న మా అందరికీ నైనా నీ జ్ఞానం అనుగ్రహించి ఇంకను ప్రభా లోతైన సత్యాలను మర్మాలను మీరే మాకు బోధించండి. వాటిని మేము తెలుసుకొని మా జీవితాలలో అన్వయించుకొని నాన్న ప్రభా మరి మేము వాటిని ప్రభా అన్వయించుకొని ఇతరులకు కూడా ప్రభా వాటిని బోధించే కృపను సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్. గుడ్ Thank you. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. Yeah, thank you. Good night. Good night, sir. Good night. గుడ్ నైట్. Good night, ma'am.